గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. మీ అందరికీ తెలిసిందే, ఐఎమ్ ఇండియన్ నేవీ రిటైర్డ్. ఎవరైతే మొట్టమొదటిసారి ఎగ్జామినేషన్ రిలేటెడ్ ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి రిలేటెడ్ వాళ్ళందరికీ నేను చెప్పడం ఏంటంటే, బ్యాక్ సైడ్ చూసే ప్రతి పుస్తకము మీరు నేను తయారు చేసినవే. అండ్ లెట్ మీ టెల్ యూ, నేను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు బుక్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. చూసారా, ఇలాంటి పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది ప్రతి ఒక్క పుస్తకంలో ఉంటుంది. ఇది ప్రతి ట్రేడ్మెన్ రిలేటెడ్ సిఎస్ఎఫ్ వాళ్ళకైనా ప్రతి ఎగ్జామినేషన్ వాళ్ళకి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది మనం చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మనకి పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్ ఇన్ వన్ బుక్ ఒకటి ఉంది. సో వీటితో పాటు మన దగ్గర ఈ లీఫ్లెట్స్ అంటారనమాట. అంటే చిన్న ఏం కాదు, A3 సైజ్ పేపర్స్. సో వాటి ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇట్లా మ్యాథమెటికల్ ఫార్ములా కూడా నేను షార్ట్ కట్స్ మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ కూడా అవి ఎస్సేస్ కానీ స్టోరీస్ ప్రతిదీ, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రతిదీ నేను ఇట్లా పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్లో, ఇప్పుడు ఇవి ప్రతి స్టోరీకి 5 క్వశ్చన్స్ ఇస్తాడనమాట. అలాంటిది గ్రామర్ మొత్తం అంతా ఇలాంటి కలర్ఫుల్ ఫార్మాట్లోనే నేను ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లేలిస్ట్కి వెళ్ళి ఒక్కసారి వెళ్ళి చూడండి. వీటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా నేను ఆల్రెడీ చేశానన్నమాట. సో మీకు కావాలనుకుంటే, సార్ మాకు ఈ కంటెంట్ పూర్తిగా కావాలి, నా దగ్గర ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ప్లస్ ఎస్ఎస్సి రిలేటెడ్ CHSL MTS ఏ ఎగ్జామినేషన్తో ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో వాటిని వన్ లైనర్స్గా తయారు చేసి సేమ్ కంటెంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీకు బై పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ పుస్తకాలన్నీ కొద్ది కాస్ట్లీ పడతాయి, ఎందుకంటే కలర్ఫుల్ ఫార్మాట్లో ప్రింట్అవుట్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ ఆన్ 766730 252. మనము వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ మై టైమ్, లెట్ అస్ స్టార్ట్. ఈ CHSL పార్ట్స్ అనేది 3 పార్ట్స్లలో 2022 ఎగ్జామ్లో జరిగిన మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఫినిష్ చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ హిందుస్థానీ వోకలిస్ట్ అలహాబాద్ నుంచి చెందుతాడనమాట. సో అతనితో పాటు గోహాన్ జాన్, వీళ్ళిద్దరికీ ఏంట్రా అంటే ఒక ఎంపరర్ జార్జ్ 5 అట్ ఢిల్లీ దర్బార్లో 1911లో వీళ్ళు పర్ఫామ్ చేస్తారనమాట. సో పర్ఫామ్ చేయడం వల్ల వాళ్ళకి ఈ విధంగా జాన్కీ బాయ్, సో ఓవరాల్ ఎవర్రా అంటే జాన్కీ బాయ్తో పాటు ఈ గుహార్ జాన్, వీళ్ళిద్దరూ పర్ఫామ్ చేసి ఎంపరర్ జార్జ్ 5ని ఇంప్రెస్ చేస్తారనమాట ఢిల్లీ దర్బార్లో 1911లో. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ప్లేయర్స్ రోడ్ ద ఆటోబయోగ్రఫీ నేమ్డ్ ప్లేయింగ్ టు విన్? సైనా నెహ్వాల్ ఎవరైతే ఉందో ఈమె బ్యాడ్మింటన్ ప్లేయరు. సో ఇది ఆటోబయోగ్రఫీ అంటే తనంతకు తానే రాయడం అనమాట. సో షీ హ్యాస్ బికమ్ సచ్ ఎ స్మార్ట్ పర్సనాలిటీ. ప్లేయింగ్ టు విన్ అనే పుస్తకాన్ని రాయడం చెప్పింది. ఇప్పుడు ప్లేయింగ్ ఇట్ ఇన్ మై వే అనే పుస్తకాన్ని ఎవరు రాశారో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ లెవెల్ ఆఫ్ ఫుడ్ చైన్లో ఈ విధంగా మెల్లిపెడ్స్, స్ప్రింగ్ టైల్స్, వుడ్ లైజ్, డంగ్ ఫైల్స్, అంటే డంగ్ ఫ్లైస్ అంటే ఏంటి, ఈ విధంగా ఆవు పేడ మీద పురుగులు కానీ ఇలాంటివన్నీ, మిల్లిపెడ్స్ కానీ ఎలాంటి మరియు స్లగ్స్ దట్ ఫీడ్ ఆన్ ద డెడ్ ఆర్ డీకేయింగ్ ప్లాంట్స్ ఆర్ అనిమల్స్ అంటే, సో ఇలాంటి ఈ జాతిని ఏమంటారంటే డెట్రివోర్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఆమ్నివోర్ అంటే ఏంటి, మనము మాంసాహారము, శాకాహారం తింటాం. హెర్బివోర్ అంటే ఆవులు అనమాట, ఓన్లీ గడ్డి మీద ఆధారపడి ఉంటాయి. ఎగ్జాంపుల్ డెట్రివోర్ అనేది ఇలాంటి డీకేయింగ్ ప్లాంట్స్, ఇప్పుడు వీటిని కంపోస్టింగ్ చేస్తూ ఉంటారు చూసారా, మనం తిన్న ఆహారాన్ని ఈ విధంగా. సో కంపోస్టింగ్ అనేది కూడా ఒక అందుకే ఎర్త్ వామ్ ఇవన్నీ ఏంట్రా అంటే డీకేయింగ్, ఇవన్నీ డెట్రివోర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ గురించి చెప్తుంది అంటే ఆర్టికల్ 154. సో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఏ ఆర్టికల్ మనము గవర్నర్ కాకోకుండా ప్రెసిడెంట్ పవర్స్ రిలేటెడ్ ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ సార్ మేము ఏది చదవాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు, డోంట్ వరీ, మీరు చదువుకుంటా పోండి. అంటే SSC GD క్వశ్చన్స్ చదవండి, SSC MTS క్వశ్చన్స్ చదవండి, CHSL క్వశ్చన్స్ చదవండి. మార్క్స్ వేయడం అనేది మూర్ఖత్వము. ఇనీషియల్లీ ఖచ్చితంగా ఏం చేయాలంటే మీరు మొత్తం టాపిక్స్ అన్నీ చదువుకోవాలి. మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత మార్క్స్ అనేది అటెంప్ట్ చేయాలి. సో మార్క్స్లో కూడా స్టాటిక్ జీకే అనేది ప్రీవియస్ బేస్డ్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను తయారు చేసే క్వశ్చన్స్ అన్ని స్టాటిక్ జీకేనే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అనేది సపరేట్గా నేను చేస్తానన్నమాట, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కీప్ ఆన్ చేంజింగ్ అనమాట. వాటి టాపిక్స్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనే అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ కంటెంట్.
ఇట్స్ అ స్టాటిక్ జీకే. ఇలానే క్వశ్చన్ తీసుకెళ్ళి అలాగ అడుగుతాడనమాట. సో నెక్స్ట్ మనము ఏ మెటల్ అటామిక్ నెంబర్ 3 ఉంది ఇన్ ఏ సాఫ్ట్ సిల్వరీ మెటల్ విత్ వెరీ లో డెన్సిటీ అండ్ రియాక్ట్స్ విగరస్లీ విత్ వాటర్ అండ్ కరోడ్స్ క్విక్లీ ఇన్ ఎయిర్ అంటే లైటెస్ట్ మెటల్ లిథియం అనమాట. ఇది సాఫ్ట్ సిల్వరీ మెటల్ అంట. వాడు అటామిక్ నెంబర్ 3 అంటానట్లనే మీకు లిథియం అనేది గుర్తు రావాల. హైడ్రోజన్ హీలియం లిథియం అనమాట. సో ఇది తొందరగా ఏమవుతుందంటే తుప్పు పట్టిపోతుందంట. సో దానికి డెన్సిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి అది అతి లైటెస్ట్ మెటల్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్గా చెప్పుకోవచ్చు. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఏ మెటల్ హెవియెస్ట్ మెటల్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. చాలా ఇంపార్టెంట్. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టడం వల్ల ఏంటంటే ఐ యూస్ టు మానిటర్ ఏ పిల్లాడు ఎంత స్మార్ట్గా ఉన్నాడు అనేది, సో ఎంత రెస్పాండివ్గా ఆలోచిస్తాడని. ఎందుకంటే అలాంటి వాళ్ళని నేను ట్రాక్ డౌన్ చేస్తాను, వాళ్ళ నెంబర్స్ తీసుకుంటాను, వాళ్ళకి సపరేట్గా నేను ఒక గ్రూప్ అనేది కూడా క్రియేట్ చేస్తాను. సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో డైమెన్షన్ ఆఫ్ హాకీ ఫీల్డ్ అనేది మనం చూసినట్లయితే హాకీ ఫీల్డ్కి ఫుట్బాల్ ఫీల్డ్కి అదే బాస్కెట్బాల్ కానీ వాలీబాల్ కానీ వీటి యొక్క డైమెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. సో 91.4 into 55 meters. A card of which color is used to warn a player in football. ఇక్కడ మనము ఎల్లో కార్డ్ అనేది చూపిస్తాడనమాట. ఫుట్బాల్ ఆడేటప్పుడు అతన్ని ఈ విధంగా వార్నింగ్ ఇస్తారనమాట. ఫస్ట్ టైం రెడ్ కార్డు చూపించాడంటే హీ హాస్ టు గో అవుట్ అని చెప్పుకోవచ్చు. నూరాన్ సిస్టర్స్ అనేది మనందరికీ తెలిసిందే. వీళ్ళు సూఫీ సాంగ్స్ బాగా పాడతారనమాట, నూరానీ సిస్టర్స్ అంటారనమాట. వీళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఏ డాన్సెస్ ఈజ్ డెడికేటెడ్ టు, చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా టెంపుల్లో అంటే ఆ టెంపుల్లో సాదిర్ అనే పేరుతోటి పిలుస్తారనమాట. సో భరతనాట్యం ఏదైతే ఉందో, సో కూచిపూడి ఆంధ్రప్రదేశ్, భరతనాట్యము తమిళనాడు అనమాట. సో సాదిర్ అనే పేరుతోటి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి టోటల్ రిసిట్స్ అదర్ దాన్ బారోయింగ్స్ అనమాట, వాటిని మనము ఫిజికల్ డెఫిసిట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎకనామిక్స్ సంబంధించి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ అందరికీ తెలుసు కదా. సో ఆ డైరెక్టర్ ఎవరు అడగడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాబట్టి ప్రస్తుతానికి ఎవరున్నారో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కేలు చరణ్ మహాపాత్ర అలాంగ్ విత్ హిజ్ వైఫ్ హర్సెల్ఫ్ ఎ డాన్సర్ అండ్ దేర్ సన్ బిల్డ్ సజన్ ఇన్ 1993. సో ఓవరాల్ ఏంట్రా అంటే కేలు చరణ్ మహాపాత్ర దేనికి సంబంధించిన అతను మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో తన వైఫ్తో పాటు సో మనం చూసినట్లే డాన్సర్ కూడా అంట. సో వాళ్ళు సృజన్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరు టాప్ రెసిపియన్స్ 4 సివిలియన్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఈ 4 అవార్డ్స్ గెలుచుకోవడం జరిగిందంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, చాలా ఓల్డ్ మ్యాన్ ఇతను సహనాయి వాయిస్తాడనమాట. సో యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దాట్. సహనాయి వాయించేది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఇతనికి 4 టాప్ 4 సివిలియన్ అవార్డ్స్ అనేది రావడం జరిగిందనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే వెన్ అన్ యాసిడ్ ఆర్ ఏ బేస్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్ ఏమవుతుందంటే అంటే డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ H3O + OH- పర్ యూనిట్ వాల్యూమ్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఫర్దరు చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి ప్రతిదీ ఉంటాయన్నమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ హౌ ఎగ్జాక్ట్లీ దిస్ వర్క్స్. నెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. నర్తకి నటరాజ్ అందరికీ తెలిసిందే, భరతనాట్యం డాన్సర్ అతను. ఫస్ట్ ట్రాన్స్ పర్సన్ టు రిసీవ్ పద్మశ్రీ. ట్రాన్స్ పర్సన్ అంటే ఏంటి, ఇజడా అనమాట, అంటే 0.5. ఇతను భరతనాట్యం డాన్సర్గా నర్తకి నటరాజ్ అనే అవార్డు అందుకోవడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, తమిళనాడు సంబంధించిన ఈ భరతనాట్యానికి ఆ నర్తకి నటరాజ్ ఎవరైతే ఉన్నారో
ఆ విధంగా భరతనాట్యం డ్యాన్సర్ అని చెప్పుకోవచ్చు. అతనికి ఈ విధంగా పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందనమాట. సో మేమే ఖాన్ ఒక ఇండియన్ ప్లేబ్యాక్ మరియు ఫోక్ సింగర్. తను రాజస్థాన్కు సంబంధించిన అతను అన్నమాట. పుస్తకం లజ్జా అనే పుస్తకము, ఇది ఒక కాంట్రవర్షియల్, అంటే పుస్తకం రాయడం వల్ల చాలా గొడవలు జరిగాయంట, కాంట్రవర్సీస్ జరిగాయి. తస్లిమా నస్రిన్ అనే ఆమె ఈ లజ్జా అనే పుస్తకాన్ని కంపోజ్ చేయడం జరిగింది. ఏ వాటర్ బాడీ ఈ విధంగా చూసినట్లయితే ఈ డిజిట్ చూసుకోండి, 1,55,58,000 కిలోమీటర్ స్క్వేర్ అండ్ మేక్స్ అప్ ఓన్లీ 4.3% ఆఫ్ ద గ్లోబల్ ఓషన్. అంటే ఇక్కడ ఆర్క్టిక్ సముద్రం అనేది ఇంత ఏరియా అనేది ఆక్యుపై చేస్తుందన్నమాట. మ్యూరియాటిక్ యాసిడ్ అనేది అనదర్ నేమ్ ఆఫ్ విచ్ కాంపౌండ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్లోరైడ్స్, ఫర్టిలైజర్స్ మరియు డైస్. మనం వాడతారు కదా, ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తాం కదా మనము, అది మెటల్ షైన్ చేయడానికి. అండ్ ఇన్ ద ఫోటోగ్రాఫిక్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీలో అంటే ఆ యాసిడ్ పేరు ఏంటంటే మ్యూరియాటిక్ యాసిడ్. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ విధంగా అయితే మిథనోయిక్ యాసిడ్ పాము తేల్లో ఉంటుందో. ప్రతి ఒక్కరూ కోకోనట్ తినింటారు కదా, ఈ కోకోనట్ అనేది కొద్దిగా మనకి యాసిడ్ లాగా కనపడుతుందన్నమాట. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే కోకోనట్లో ఎలాంటి యాసిడ్ ఉంటుంది, ఆ యాసిడ్ పేరేంటి, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ అడిగాడో ఆ మ్యూరియాటిక్ యాసిడ్ పేరు ఏందిరా అంటే, ఆ మ్యూరియాటిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట, HCl అని చెప్తారనమాట. ఈ విధంగా రబ్బర్ ఇండస్ట్రీలో కానీ, ఫోటోగ్రాఫిక్, ఎలక్ట్రోప్లేటింగ్ ఏరియాస్లో కానీ మనం చూడొచ్చంట. ఏ వెజిటబుల్లో యాంథోసైనిన్ that turns pink reddish in the presence of acid, turns purple when neutral and turns blue or green when mixed with alkaline substance. ఎగ్జాంపుల్ రెడ్ క్యాబేజ్ అనేది ఉంది కదా, సో దీంట్లో మనము ఈ విధంగా యాంథోసైనిన్ అనేది చూడొచ్చంట. అదే చెప్తున్నాడు అనమాట. రెడ్ క్యాబేజ్ చాలా మంచిది, యూ బెస్ట్ హ్యావ్ ఇట్. ట్రైన్ టు పాకిస్తాన్ అనే పుస్తకాన్ని ఖుష్వంత్ సింగ్ రాయడం జరిగింది. ఇతను రాజ్యసభ మెంబర్ కూడా పనిచేశాడనమాట. యోగ్ సుందర్ దేశాయ్ ఇది ఒక పైనీరు. ఎవరైతే వరల్డ్ ఆఫ్ ఇండియన్ డ్యాన్స్ ఇన్ ద ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో ఈ విధంగా వెంచర్ చేయడం జరిగిందనమాట. సో 1921 జూలై 16th ఈయన పుట్టడం జరిగింది. సో ఇతను ఎక్కడికి సంబంధించిన అతను అంటే, సో గుజరాత్ సంబంధించిన అతను అని చెప్పుకోవచ్చు. సోడియం అనేది మన పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉంటుందని అడిగాడు అనమాట. ఇప్పుడు హైడ్రోజన్, హీలియము, లిథియము, ఇలా హెచ్ఈలిబెప్, నోఫ్ని, నామ్గాల్, స్పెసిక్, క్లార్కా అంటారనమాట. 20 వరకు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ సోడియం అనేది పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనము యంగెస్ట్ పర్కషనిస్ట్ టు బి అవార్డెడ్ పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ అవార్డ్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనందరికీ తెలిసిందే, జాకిర్ హుస్సేన్ తబలా ప్లేయర్ అనమాట. అతనికి ఈ విధంగా పద్మశ్రీ మరియు భూషణ్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ ఇండియన్ క్లాసికల్ మ్యూజిషియన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ భారతరత్న హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగిందంటే మదురై షణ్ముఖ వారివ్యూ సుబ్బలక్ష్మి, ఈమెకి ఇవ్వడం జరిగిందనమాట. నాన్ మెటల్స్ మన పీరియాడిక్ టేబుల్లో ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అని మనం చూడొచ్చు అనమాట. మెటల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఏ సెల్ థియరీ ప్రూవ్డ్ దట్ క్వాసీ ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ లిపిడ్ ఎనేబుల్స్ లాటరల్ మూవ్మెంట్ ఆఫ్ ప్రోటీన్స్ విత్ ఇన్ ద ఓవరాల్ బైలేయర్. సో ఇక్కడ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఏదైతే ఉందో ఆ థియరీ ఈ విధంగా ప్రూవ్ చేయడం జరిగింది, సెల్ థియరీని. ఎలాగా అంటే క్వాసీ ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ లిపిడ్ మోడల్లో మనం చూడొచ్చు అనమాట. మీనాక్షి శ్రీనివాసన్ ఎవరైతే ఏముందో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2011 తనకి ఈ విధంగా భరతనాట్యం మంచిగా చేసేదన్నమాట. మీనాక్షి సుందరం కాదు, మీనాక్షి శ్రీనివాసన్
తను భరతనాట్యం మంచి డ్యాన్సర్ అయితే ఆ అవార్డు అనేది రావడం జరిగింది. మరాఠీ రైటర్స్, సో ఇక్కడ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద ఆటోబయోగ్రఫీ మధ్య, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, జల్మాచి చిత్రకథ అనే ఈ పుస్తకాన్ని శాంతాబాయ్ కృష్ణజీ కాంబ్లే రాయడం జరిగిందనమాట. ఇది ఆటోబయోగ్రఫీ. ఓకే. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అనే పుస్తకాన్ని అరుంధతి రాయడం వల్ల చాలా మంచి ఫేమ్ అనేది రావడం జరిగింది ఈమెకి. 1997లో బూకర్ ప్రైజ్ కూడా తనకి ఇవ్వడం జరిగిందనమాట. సో క్రింది వాటిలో ఏది అరుంధతి రాయలేదు అని అడుగుతున్నాడు అనమాట. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రాసింది, ప్రైవేట్ లైఫ్ అండ్ ఇండియన్ ప్రిన్స్, క్యాపిటలిజం అండ్ ఆర్డినరీ పర్సన్స్ గైడ్ టు ఎంపైర్. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏది రాయలేదు. నేను ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదు. ఐ వాంట్ యూ గైస్ టు ఐడెంటిఫై అండ్ కామెంట్ ఇన్ ద సెక్షన్. సో ఏది టెరెస్ట్రియల్ ప్లానెట్ అంటే, దెర్ ఆర్ 2 types ఆఫ్ ప్లానెట్స్ అనమాట. సో ఒకటేమో టెరెస్ట్రియల్ ప్లానెట్, ఇంకోటి ఏంటి? సో ఆ 2 ప్లానెట్స్లో మీరు నా వీడియోలు చూస్తే మీకు నెక్స్ట్ మీకు చెప్తాను, మీకు తెలిసింటే చెప్పండి. సో ఏవి టెరెస్ట్రియల్ ప్లానెట్లోకి వస్తాయి, ఏవి ఇంకొక ప్లానెట్ సిస్టమ్ ఉన్నాయి వాటిలోకి వస్తాయి అనేది కూడా మీకు తెలియాలి, చెప్తాను. చాలా ఇంపార్టెంట్ అవి. సో శంషాద్ బేగం, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఉమెన్ టు సింగ్ ప్లేబ్యాక్ ఫర్ హిందీ మూవీస్, వాస్ కన్ఫర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ ఓపీ నయ్యర్ అవార్డ్ అనేది మనం చూసినట్లయితే ఆమె మంచిగా మ్యూజిక్ అనేది కంపోజ్ చేసిందనమాట. 2009లో తనకి ఈ విధంగా అవార్డు అనేది, ఓపీ నయ్యర్ అవార్డు అనేది రావడం జరిగింది. శంషాద్ బేగం. శ్రీ షణ్ముఖానంద నేషనల్ ఎమినెన్స్ అవార్డు అనేది 2002లో ఇవ్వడం జరిగింది. సో సెటప్ అంటే ఏ విధంగా అయితే 1961లో అర్జున అవార్డ్ సెటప్ చేశారో, ఇదే విధంగా 2002లో షణ్ముఖానంద నేషనల్ ఎమినెన్స్ అవార్డు అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. యాబ్సెన్స్ ఆఫ్ స్పీకరు మరియు డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ లోక్సభలో యాబ్సెంట్ అయితే ఎవరు ఈ విధంగా జాయింట్ సిట్టింగ్ని చైర్మన్ చేస్తారంటే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు? వైస్ ప్రెసిడెంట్. ఎప్పుడైతే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అబ్సెంట్ అవుతారో, జాయింట్ సెషన్ కూర్చుంటారో, అప్పుడు డిప్యూటీ చైర్మన్కి ఆ ప్రివిలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హీ విల్ సిట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అండ్ అతను వింటాడనమాట వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ. ఇక్కడ సమ్ మెయిల్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. అది ఈజీ చేయడానికి డెలివరీ మెయిల్స్ కానీ పెద్ద పెద్ద టౌన్స్లలో. సో ఏది నాట్ ఎ పార్ట్ ఆఫ్ దీస్ మెయిల్ ఛానల్స్ అంటే మెట్రో ఛానల్ కానీ, రాజధాని ఛానల్ కానీ, స్టేట్ ఛానల్ కానీ, గ్రీన్ ఛానల్ కానీ, ఈ 4 ఏది కాదని అడుగుతున్నాడు అనమాట. సో ఎలాంటి ఛానల్ ఫెసిలిటేట్ చేస్తుంది ఈ టౌన్స్ అండ్ సిటీస్లో అని అడుగుతున్నాడు. సో దీంట్లో ఏది కాదనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐసోపెంటేన్, దాన్ని 2-methyl బ్యూటెన్ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఒక బ్రాంచ్డ్ చైన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ విత్ ద కెమికల్ ఫార్ములా C5H12 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. డాక్టర్ సునంద నయ్యర్ చాలా ఫేమస్ మోహిని అట్టం పర్ఫార్మర్ అనమాట. అదేవిధంగా టీచర్ అండ్ ప్రొపనెంట్ అని చెప్పుకోవచ్చు. షీ బిలాంగ్స్ టు మోహిని అట్టం అంటానట్లనే కేరళ అనమాట. ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ టు విన్ ద ఆస్కార్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఒరిజినల్ స్కోర్. వెరీ ఇంపార్టెంట్. ఏఆర్ రెహమాన్కి స్లమ్ డాగ్ మిలినీర్ యొక్క కంపోజిషన్లో తనకి 2 అవార్డ్స్ అనేది రావడం జరిగింది. పద్మశ్రీ అవార్డీ గోపాల్ ప్రసాద్ దూబే వాజ్ అవార్డెడ్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సెస్ అంటే చావ్ డాన్స్ అనమాట. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి చావ్ డాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అనేది. సో గోపాల్ ప్రసాద్ దుబే చావ్ డాన్స్లో మంచి ప్రామినెంట్ అనమాట పర్సనాలిటీ. యూజువల్లీ విచ్ ఇయర్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ ఇయర్స్ ఇన్ అన్ ఎకనామిక్ ఇండెక్స్ ఇస్ కాల్డ్ ద బేస్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అమంగ్ ద ఫాలోయింగ్ వన్ ద అర్జున అవార్డ్ 2021 ఇన్ కబడ్డీ డిసిప్లైన్ అంటే కబడ్డీలో అర్జున అవార్డు అనేది 2021లో సందీప్ నర్వాల్కి రావడం జరిగింది. ఇతను ఏ స్టేట్స్ బిలాంగ్ అవుతాడో కామెంట్ సెక్షన్లో పెట్టండి. 1 ఆంపియర్ని ఈస్ కన్స్టిట్యూటెడ్ బై ద ఫ్లో ఆఫ్ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ పర్ సెకండ్. సో ఇక్కడ అందరికీ తెలిసిందే ఆంపియర్ అంటే అట్లనే కూలుంబ్ అంటే Q/T అన్నమాట. సో ఈ విధంగా ఫార్ములా బేస్డ్ ఇక్కడ ఆన్సర్ అనేది పెట్టచ్చు ఈజీగా. ర్యాకెట్ అనే పదము మామూలుగా టెన్నిస్లో కానీ స్క్వాష్లో కానీ వాడే ఈ బ్యాట్లా ఉంటుంది కదా, దాన్ని ర్యాకెట్ అంటారనమాట. అక్కడ మనం చూడొచ్చు అనమాట. ఆప్టిక్స్ అందరికీ తెలిసిందే.
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ద ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు సివి. సో సి అనేది స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద వాక్యూమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. శంభు మహారాజు తనకి పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారా అంటే అతను కథక్ డాన్సర్, చాలా ఫేమస్ అనమాట. బిర్జు మహారాజు, శంభు మహారాజు వీళ్ళందరూ కథక్ డ్యాన్స్ ప్రామినెంట్ పర్సనాలిటీస్. వీళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అంటే కథక్ అంటే అట్లే మనకు ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి. సో కథక్ కల్లి కాదు, కథక్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ క్లాసికల్ డాన్సర్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా టు బి నామినేటెడ్ యాజ్ ఎ మెంబర్ టు ద రాజ్యసభ అంటే రుక్మిణీదేవి అరుందలే. ఈ మంచి క్లాసికల్ డాన్సరు అయినా కూడా కొందరికి పర్సనాలిటీస్, వాళ్ళు డాన్సర్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళని నామినేట్ చేయడం జరిగింది రాజ్యసభకి. మనందరికీ తెలిసిందే లోక్సభకి రాజ్యసభకి కొంతమందిని నామినేట్ చేస్తారు బై ద ప్రెసిడెంట్. సో ఇక్కడ రాజ్యసభకి ఎంతమందిని నామినేట్ చేస్తారు, లోక్సభకి ఎంతమంది నామినేట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైమ్ స్టోన్ కేవ్ అనేది మనము బొర్రా కేవ్స్ ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లోనే వైజాగ్ తర్వాత ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. ఇవి లైమ్ స్టోన్ కేవ్స్గా చెప్పుకోవచ్చు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఇది ఒక స్టాచ్యూటరీ అటానమస్ బాడీ అని చెప్పుకోవచ్చు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మరియు ఫారెస్ట్ అండర్లో మనం చూడొచ్చు అనమాట. ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2003లో. ఈఎం సుబ్రహ్మణ్యం ఇతను ఒక మంచి ఘటం అంటే ఇట్లా కుండ ఉంటుంది, ఆ కుండని ఇట్లా కొడతా అంటారు అనమాట, దాన్ని ఘటం అంటారు అనమాట. ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో చాలా ఫేమస్ పర్సనాలిటీ, వాయిస్తూ ఉంటాడు అనమాట. ఘటకం అంటారు, ఘటం అంటారు. సో లార్జెస్ట్ కాంటినెంటల్ షెల్ఫ్ ఇన్ ద వరల్డ్ అడిగితే ద సైబీరియన్ షెల్ఫ్ ఇన్ ద ఆర్క్టిక్ సముద్రంలో ఈ విధంగా మనము లార్జెస్ట్ కాంటినెంటల్ షెల్ఫ్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫేమస్ ఇండియన్ యాక్టర్ హిందీ మూవీస్ దేవానంద్ ఇతనుగా మంచి పుస్తకాన్ని కంపోజ్ చేయడం జరిగిందనమాట. రొమాన్సింగ్ విత్ లైఫ్ అని చెప్పి ఆయన రాయడం జరిగింది. ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐ ద మ్యాక్సిమం వేరియన్స్ పర్మిటెడ్ ఫర్ ద ఇండివిజువల్ లోన్స్ బిట్వీన్ ద మినిమం అండ్ మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ కెనాట్ ఎక్సీడ్ 4%. సో 4% కన్నా ఎక్కువగా ఇవ్వకూడదంట. credited with the single-handedly making the santoor a popular classical instrument. శివ్ కుమార్ శర్మ అంటనట్లే మనకు సంతూర్ ఇన్స్ట్రుమెంట్ గుర్తు రావాలి. సో సింగిల్ హ్యాండెడ్లీ దాన్ని ప్లే చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో శివ్ కుమార్ శర్మ సంతూర్ ఇలా మామూలుగా వీణ అయితే ఇట్లా హారిజెంటలీ పడుకోబెడతారనమాట, వీణని ఈ విధంగా చేస్తారు. సంతూర్ అలా కాదు, ఇట్లా సింగిల్ హ్యాండెడ్లీ అతను వాయిస్తాడంట. అంత బాగా రెండో చేతులు వాడచ్చు, బట్ సింగిల్ హ్యాండెడ్గా ఆయన వాడడానికి ఇది చాలా బాగుంటుందంట. శివకుమార్ శర్మ చాలా మంచి ప్లేయర్ అనమాట. దీంట్లో సంతూర్ అనే ఇన్స్ట్రుమెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఏ టైప్ ఆఫ్ బ్రయోఫైట్ దట్ లివ్స్ ఇన్ మెనీ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్ స్మాల్ ఫ్లాటన్ లీవ్స్, రూట్ లైక్ రైజోయిడ్స్ అండ్ పెరిస్టోమ్. అది ఏంట్రా అంటే సో ఇది ఒక బ్రయోఫైట్ అనమాట. ఫినేరియా అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఆర్టికల్ ప్రకారము స్టేట్ అనేది షెల్ నాట్ డిస్క్రిమినేట్ అగైన్స్ ఎనీ సిటిజన్స్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. సో ఇది ఆర్టికల్ 15లో ఇవ్వడం జరిగింది. ఎవరి ఆటోబయోగ్రఫీ ద రోడ్ అహెడ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అంటే బిల్ గేట్స్ ఫ్రమ్ అమెరికా, అందరికీ తెలిసిందే, ఆయన రాయడం జరిగిందనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఈజ్ నాట్ ఆఫర్డ్ బై కాళిదాస్ సమ్మాన్ అంటే పప్పెట్రీ. కాళిదాస్ అవార్డ్ అనేది ఆర్ట్స్కి, పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి కొన్ని ఇంకా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఫీల్డ్స్ వాటికి మాత్రమే ఇస్తారు. కానీ పప్పెట్రీ అంటే మనందరికీ తెలిసిందే, తోలుబొమ్మలాటకైతే హీరో అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ద టర్మ్ చెక్మేట్ అనేది చెస్లో చెక్మేట్ అనే వర్డ్ వాడడం జరుగుతుంది. నైట్రోమీథేన్ అంటే CH3NO2 అనేది నైట్రోమీథేన్గా చెప్పుకోవచ్చు. పండిట్ రవిశంకర్ ఇతను ఒక మ్యూజిక్ లెజెండ్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టైల్ అంటే సో ఈ రవిశంకర్ అంట అట్లా హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అనేది మనకి గుర్తుకు రావాలి. ఏ ఫ్రెంచ్ కెమిస్ట్ summarized his experiment in 1806 and proved that the mass ratio of elements in a chemical compound is always the same regardless of the source of the compound అని చెప్పడం జరిగింది. అంటే జోసెఫ్ ప్రౌస్ట్ అనే ఫ్రెంచ్ కెమిస్టు ఆ విధంగా సమ్మరైజ్ చేశాడనమాట ఈ విధంగా. నెక్స్ట్
సాహిత్య అకాడమీ అవార్డు అనేది నాన్ ఫిక్షన్లో ఫర్ హిస్ బుక్ ఒక పుస్తకం రాయడం జరిగింది, అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ అని 2019లో. సో ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేది మామూలుగా నాన్ ఫిక్షన్ బేస్ చేసుకొని ఎరా ఆఫ్ డార్క్నెస్ అనేది శశి థరూర్. సో ఇతను ఇంతకుముందు ఎలాంటి పోస్ట్ ఆయన హోల్డ్ చేశాడు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆరోస్ అనేది ఆర్చరీలో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇండియన్ రెజ్లింగ్కి 2032 ఒలింపిక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ సపోర్ట్ అనేది రెస్లింగ్కి ఇవ్వడం జరుగుతుంది బై ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనమాట. వాళ్ళు ఒక ప్రామిస్ అనేది చేయడం జరిగింది. హలీం ఖాన్ అనే అతను కూచిపూడికి చాలా ఫేమస్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. హలీం ఖాన్ చాలా మంచి డ్యాన్సర్ అనమాట. జావేరీ సిస్టర్స్ అందరికీ తెలిసిందే కదా. సో వాళ్ళు మణిపురి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి చాలా ఫేమస్ అనమాట. ఏ విధంగా నూరానీ సిస్టర్స్ ఉన్నారో మంచి సాంగ్ కంపోజింగ్కి సింగర్స్కి, జావేరీ సిస్టర్స్ ఇట్లా మణిపురి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్కి చాలా ఫేమస్. పుస్తకము ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకాన్ని కిరణ్ దేశాయ్ అనే ఆమె రాయడం జరిగింది. ఈమెకి బూకర్ ప్రైజ్ అవార్డు కూడా రావడం జరిగింది ఈ పుస్తకం వల్ల. మెంబర్స్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్కి ఎలెక్ట్ అవుతారనమాట. ఆక్వా రీజియా అనేది మనం చూసినట్లయితే యాసిడిక్, కరోజివ్, ఆక్సిడేటివ్ మిక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 వాల్యూమ్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు 1 వాల్యూమ్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఆఫన్ యూస్ టు డిజాల్వ్ గోల్డ్ అండ్ ప్లాటినం అనమాట. దీన్ని మనం ఆక్వా రీజియాగా చెప్పుకోవచ్చు. పండిట్ భీమ్సేన్ గురాచార్య జోషి అనేది అతను చూసినట్లయితే ఇతను ఒక ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ ఫ్రమ్ కర్ణాటక అని చెప్పుకోవచ్చు అనమాట. ఈవెన్ కర్ణాటకలో కారిదరు ఫ్లూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా బాగా మంచి సాంగ్స్ అనమాట కారిదరు ఫ్లూట్. గురు మకర్ ధ్వజ దరోగా వాజ్ కన్ఫర్డ్ ద పద్మశ్రీ అవార్డు. అతనికి ఈ విధంగా చావ్ డ్యాన్స్ ఫామ్, నేను ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను, చావ్ డ్యాన్స్ ఫామ్ ఏ స్టేట్కి బిలాంగ్ అవుతుంది అని. చాలా ఇంపార్టెంట్, చెప్పండి మీరు నా కామెంట్ సెక్షన్లో. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ మిస్ చేయకండి. ఏదైతే నేను చెప్తున్నానో ఫాస్ట్గా చెప్పినా అర్థం చేసుకోవాలి మీరు, లేదంటే స్లో చేసుకోండి. మెంబర్స్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్కి. ఆక్వా రీజియా అందరికీ తెలిసిందే. దీంట్లో అసిడిక్, కరోజివ్, ఆక్సిడేటివ్ మిక్చర్, దీంట్లో 3 వాల్యూమ్స్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పండిట్ భీమ్సేన్ గురాచార్య జోషి ఇతను ఫ్రమ్ కర్ణాటక. గురు మకర్ ధ్వజ దరోగా ఇతనికి పద్మశ్రీ అవార్డు అనేది చావ్ డ్యాన్స్లో ఇవ్వడం జరిగింది. విచ్ రెడ్ ఆరెంజ్ పిగ్మెంట్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్స్ అంటే ఎస్పెషల్లీ క్యారెట్స్లో మనము చూడొచ్చు అనమాట. అదేవిధంగా వీటితో పాటు కలర్ఫుల్ వెజిటబుల్స్ ఈ విధంగా మనం చూడవచ్చు. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట అది తినడం వల్ల. దట్ కెన్ బెనిఫిట్ ఆర్ బ్రెయిన్, స్కిన్, లంగ్స్ మరియు ఐ హెల్త్ కూడా. సో బీటా కెరోటీన్స్ అనేది దాంట్లో ఉంటాయన్నమాట. దానివల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. నార్దర్న్ ప్లేన్స్ ఆఫ్ ఇండియాలో ఆ ప్లేన్స్ అనేది అల్యూవియల్ సాయిల్ తోటి ఉంటుందన్నమాట. దే ఆర్ ఫార్మ్డ్ బై ద ఇంటర్ప్లే ఆఫ్ విచ్ ఆఫ్ ద 3 రివర్స్ అంటే ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర నదులు తోటి ఫామ్ అయిన ఆ సాయిల్ అల్యూవియల్ సాయిల్ అనమాట. ఆటోబయోగ్రఫీ పుస్తకము ఐ యామ్ నో మెస్సయ్య అనే పుస్తకాన్ని సోనూ సూద్ అందరికీ తెలిసిన ఇతను ఒక కోవిడ్ టైంలో చాలా హెల్ప్ చేయడం జరిగిందనమాట. ఐ యామ్ నో మెస్సయ్య అనే, నేనేం దేవుణ్ణి కాదు, యేసు ప్రభువుని కాదని చెప్తున్నాను అనమాట. సో విచ్ ఇంగ్లీష్ ఎకాలజిస్ట్ was the first to describe the distinctive shape of the food web. దాన్ని పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అనే పేరుతో చెప్పాడనమాట చార్లెస్ ఎల్టర్. ఎకాలజిస్ట్ అంటే ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫిడ్యూషియరీ మనీ ఎలాంటి మనీ అంటే యాక్సెప్టెడ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా చెప్పుకోవచ్చు. ట్రస్ట్ బిట్వీన్ ద పేయర్ అండ్ ద పేయీ, వాటిని మనము ఫిడ్యూషియరీ మనీగా చెప్పుకోవచ్చు. ఏ టెస్ట్ ఈజ్ యూజ్డ్ వేర్ ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్ ఆర్ కన్వర్టెడ్ ఫ్రమ్ కోవాలెంట్ ఫామ్ ఇన్ టు ద అయానిక్ ఫామ్ బై ఫ్యూజింగ్ ద కాంపౌండ్ విత్ ద సోడియం మెటల్ అంటే ఇక్కడ ఆ టెస్ట్ పేరేంటే లెసజైన్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎలీజా టెస్ట్ ఉంటుంది, వైడల్ టెస్ట్ ఉంటుంది. ఇట్లా లెసజైన్ టెస్ట్లో ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. వెయిటింగ్ ఫర్ ఏ వీసా ఇది ఒక ఆటోబయోగ్రఫీ అనమాట. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ రాయడం జరిగిందనమాట. ఏ ఇనార్గానిక్ కాంపౌండ్ అనేది
ఈ విధంగా సోపు, రేయాను, పేపరు, ఎక్స్ప్లోజివ్స్లో ఈ విధంగా వాడడం జరుగుతుంది అంటే ఇక్కడే కాదు, డైస్లో కానీ పెట్రోలియంలో కానీ సోడియం హైడ్రాక్సైడ్, దీన్నే మనం కాస్టిక్ సోడా అనే పేరుతో కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. రాజీవ్ జనార్దన్ ఇతను ఒక క్లాసికల్ సితార్ ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు. ఏ కాంపౌండ్ ఆఫ్ కెమికల్ ఫార్ములా అనేది మనం చూసినట్లయితే క్లోరోఫామ్ CHCl3 దాని కెమికల్ ఫార్ములా. మెల్టింగ్ పాయింట్ అనేది 209 కెల్విన్ అనేది మనం చూడొచ్చు. తులసీదాస్ బోర్కార్ ఎవరికి ఈ విధంగా అవార్డ్ పద్మశ్రీ అనేది 2016లో హార్మోనియం ప్లేయర్ అనమాట. అతను చాలా మస్తుగా హార్మోనియం అనేది వాయిస్తూ ఉంటాడనమాట. ఇలా ఊపుతూ ఉంటారు కదా హార్మోనియము. 13th ICC వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఇండియా ఆర్గనైజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఏ నావల్ నాట్ రిటన్ బై అమితావ్ ఘోష్ అంటే ఇక్కడ అమితావ్ ఘోష్ రాయింది చెప్పాలి. సీ ఆఫ్ పాపీసా, ఏ సూటబుల్ బాయా, ఏ షాడో లైన్సా, ద సర్కిల్ ఆఫ్ రీజనా, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా ఇంపార్టెంట్. మీకు ఏదన్నా ఒకటి తెలిసిందనుకో, అది కాదనుకో, ఈ సూటబుల్ బాయ్ రాసింది ఎవరు, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ నేషనల్ సాంగ్ వందే మాత్రం అనేది ఆనంద్ మత్ నుంచి తీసుకోవడం జరిగింది. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ చటర్జీ. ఏది యూనియన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ కాదంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది యూనియన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ సంబంధించింది అయితే కాదు. ఎక్విప్మెంట్ బోల్ట్ అనేది మౌంటనీరింగ్లో మనం చూడొచ్చు అనమాట. సో ఫ్రీడమ్ ఫైటర్స్ ఇక్కడ ఎవరి ఆటోబయోగ్రఫీ మనం చూసినట్లయితే వై ఆమై అనేది ఈస్ట్ అనే పుస్తకం రాయడం జరిగింది అంటే భగత్ సింగ్ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అండర్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఏ సెల్ ఆర్గనెల్లీ అనేది విజిబుల్ యాజ్ ఎయిదర్ క్లస్టర్స్ ఆర్ సింగిల్ స్మాల్ డాట్స్ దట్ ఫ్లోట్స్ ఫ్రీలీ ఇన్ ద సైటోప్లాజం అంటే రైబోజోమ్స్ అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూస్తానట్లనే అవి ఒక క్లస్టర్ లాగా లేదా సింగిల్ స్మాల్ డాట్స్ దట్ ఫ్లోట్స్ ఫ్రీలీ అనమాట, అలాగా కనపడుతుంది. అన్నపూర్ణాదేవి మొట్టమొదటి ట్రైన్డ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండర్ హర్ ఫాదర్ ఉస్తాద్ బాబా అలావుద్దీన్ ఖాన్ అండ్ ఎస్టాబ్లిష్డ్ మెహర్ సేనియా ఘరానా విత్ హిస్ హెల్ప్ అనమాట. ఓవరాల్ ఏంట్రా అంటే అన్నపూర్ణాదేవి తండ్రితో వాళ్ళు ఇలాంటి మెహర్ సేనియా ఘరానా అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దే ఆర్ ద బెస్ట్ క్లాసికల్ మ్యూజిక్ అని చెప్పి ఫర్ ద మా మ్యూజిక్ అనమాట. పద్మశ్రీ అవార్డీ గురు అంబీ సింగ్, తనకి ఒక అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ డ్యాన్స్ ఫామ్లో దే బిలాంగ్స్ టు మణిపూర్ అనమాట. సో మణిపురి డ్యాన్స్ ఫామ్లో తను ఫేమస్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ గ్రామీ అవార్డ్ విన్నర్ పండిట్ రవిశంకర్, మ్యూజిక్కి గ్రామీ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, పండిట్ రవిశంకర్ ఈజ్ ఫేమస్ ఇన్ విచ్ ఇన్స్ట్రుమెంట్. ఏ గ్రూప్ ఈజ్ ఆన్ ద సెకండ్ కాలమ్ ఆఫ్ ద రైట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అండ్ కంటైన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమైన్, ఐడిన్, యాస్టటైన్ అండ్ టెనజైన్ అనేది మనం చూడొచ్చంటే మనకి పీరియడ్స్ గ్రూప్స్ అనేది ఉంటాయన్నమాట. ఇలా అడ్డంగా ఉండేటివి పీరియడ్స్ అయితే నిలువుగా ఉండేటివి గ్రూప్స్ అనమాట. సో గ్రూప్ 17లో మనం ఇవి చూడొచ్చు. గ్రూప్ 18లో మనకి ఏమొస్తాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ గ్రూప్ అది. వాట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్ ఫౌండ్ నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్ బిట్వీన్ 40 degrees and 60 degrees వేర్ రెయిన్ఫాల్ ఈస్ హై బిట్వీన్ 500 నుంచి 1500 nm ఇన్ ద ఇయర్. అలాంటి ఫారెస్ట్ పేరు ఏంటంటే టెంపరేట్ డిసైడియస్ ఫారెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటాయి. ఎర్త్ ఈక్వేటర్కి అటు సైడ్ ఉండే ల్యాండ్ ఏరియాలలో. ఏ ఎలిమెంటు ఈ విధంగా టు ట్రాప్ ద లైట్ ఎనర్జీ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అంటే కెరోటినాయిడ్స్ అనేది ఉండడం వల్ల మనకి ఈ క్లోరోఫిల్ కెరటనాయిడ్స్ ఉంటాయన్నమాట. సో వాటి వల్ల మనకి ఫోటోసింథసిస్ అనేది కిరణజన్య సంయోజక క్రియ అనేది చాలా హెల్ప్ అవుతుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫర్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ రికార్డెడ్ ఇన్ ఎ డే అని చెప్పి ఆ ప్లేబ్యాక్ సింగరు నియర్ అబౌట్ 28 పేజ్ దాన్ని కంపోజ్ చేయడం జరిగిందనమాట. ఆ విధంగా రెనీ విలేజ్ ఇన్ గర్వాల్ డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్గా 1970లో ప్రసిద్ధి చెందింది. ఎందుకు అంటే ఆ విలేజ్లో చిప్కో మూమెంట్ అంటే చెట్లని ఈ విధంగా అతుక్కోవడం అనమాట. అక్కడ అందరూ చెట్లు నరికేస్తూ ఉంటాయి, ఆ విధంగా అతుక్కోనేది చేయడం జరిగిందనమాట. ఏ టైప్ ఆఫ్ రాక్స్ వర్ వన్స్ igneous and sedimentary but have the metamorphosed as a result of intense heat. ఇక్కడ మనం చూసినట్లయితే ఎర్త్ క్రస్ట్లో ఉన్నాయి అంటే క్వార్ట్జైట్
లాంటి రాక్స్ అన్నమాట. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ అనేది ఇక్కడ డైటరీ సప్లిమెంట్గా సాసెస్లో, సూప్స్లో, బ్రోత్స్లో మనం చూడొచ్చు అంటే సో ఇవి క్వినోలైన్ ఎల్లో అనేది ఉంటుందంట, దాన్ని మనం ఈ విధంగా వాడడం జరుగుతుంది. సెట్ ద బాయ్ ఫ్రీ అనే పుస్తకాన్ని జానీ మర్ అనే అతను రాయడం జరిగింది. ప్రీతం రాణి శివాజ్ ఎవరు ఈ విధంగా ప్రెస్టీజియస్ 2027 ద్రోణాచార్య అవార్డు హాకీలో రావడం జరిగిందనమాట. సో ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ మనం చూసినట్లయితే కోబాల్ట్ అనేది గ్రూప్ 9కి బిలాంగ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. చూడండి, పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్, పీరియడ్స్ ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి. సర్వీస్ డన్ బై ద పోయిట్, ఇక్కడ వల్లచోల్ నారాయణ్ మీనన్, ద కథకలి డాన్సర్. సో ఇతనికి ఈ విధంగా రిసీవ్డ్ ఏ న్యూ ఇంపెటస్ అండ్ టుడే మెనీ ఇన్నోవేషన్స్ ఆర్ ఆల్సో బీయింగ్ మేడ్ టు సూట్ ద నీడ్స్ ఆఫ్ ద చేంజింగ్ సొసైటీ చూడొచ్చు మనం ఇక్కడ. బి హేరంబనాథన్ హూ వాజ్ అవార్డెడ్ విత్ ద సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ అనేది 2013లో భరతనాట్యం డాన్సర్గా తనకి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ అభినవ్ బింద్రా ఏదైతే ఉందో ఆయన ఒక గోల్డ్ మెడలిస్ట్. మొట్టమొదట ఏ షార్ట్ అట్ హిస్టరీ అనే ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. ఆయన మంచి 9mm ఎయిర్ పిస్టల్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్ రషీద్ ఖాన్ రిసీవ్డ్ ద పద్మ భూషణ్ అవార్డ్ అంటే 2022లో మనం చూడొచ్చు అనమాట, తనకి ఇవ్వడం జరిగింది. ద గ్రేట్ ఇండియన్ నావెల్, ఏ స్టాటిస్టికల్ నావెల్గా దట్ రీక్రియేట్స్ ద హిందూ ఎపిక్ అంటే సో మహాభారత ఏదైతే ఉందో విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్ ఈజ్ రిటర్న్ బై శశి థరూర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. హీ వాజ్ ద మెంబర్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్గా కూడా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఎవరు ఒడిస్సీ డ్యాన్స్ స్కూల్ సృజన్ అనేది 1993లో ఈ ఒడిస్సీ అంటే మనకి ఒడిస్సా గుర్తుకు రావాలి. కేలు చరణ్ మహాపాత్ర ఎస్టాబ్లిష్ చేశాడనమాట. సృజన్ అనేది ఒక స్కూల్ అంట. ద టర్మ్ హెడర్ ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది, దాన్ని రివర్స్గా అడిగాడు అంతే. హెడర్ అనే ఈ పదము ఫుట్బాల్లో మనం చూడొచ్చు అనమాట. హౌ డు ద రెడ్ ఆల్గే రిప్రొడ్యూస్డ్ వెజిటేటివ్లీ అంటే ఫాగ్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఈ విధంగా వెజిటేటివ్లీ రిప్రొడ్యూస్ అవుతుందంట. ఉరాల్ మౌంటైన్ ఏదైతే రష్యాలో ఉందో సో ఇది ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కంప్రెషన్ ఆఫ్ టెక్టోనిక్ ప్లేట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ లార్జ్ ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్ ఆన్ ద ఎర్త్ క్రస్ట్గా చెప్పుకోవచ్చు. పద్మశ్రీ అవార్డీ గురు గంగాధర్ ప్రధాన్ ఈజ్ అన్ అకంప్లిష్డ్ డాన్సర్గా చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫామ్ అంటే ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్లో మనం చూడొచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే ఏ డిఫరెంట్ మోషన్ అనేది వాటి ఎగ్జాంపుల్స్ ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ రొటేషనల్ మోషన్ అనేది బ్లేడ్స్ ఆఫ్ విండ్ బిల్లా, రెక్టిలినియర్ మోషన్ అంటే ఏ స్టోన్ త్రో అప్ ఇన్ ద ఎయిర్ అట్ అన్ యాంగిల్, ఆసిలేటరీ మోషను ఏ బోట్ టాసింగ్ అప్ అండ్ డౌన్ ఏ రివరా. సో పీరియాడిక్ మోషను ఇక్కడ ఏంటి ఎర్త్ రొటేటింగ్ ఆన్ ఇట్స్ యాక్సెస్. సో డిఫరెంట్ మోషన్స్. ఇక్కడ రాంగ్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఏది రాంగ్ పేరు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలిసింది ఏది పీరియాడిక్, ఏది ఆసిలేటరు, ఏది రెక్టిలీనియర్, ఏది రొటేషనల్. ఓకే, సో బ్లేడ్స్ ఆఫ్ విండ్ మిల్ ఎలా తిరుగుతాయి, రౌండ్గా తిరుగుతాయి, అది కరెక్టే ఉంటుంది. మిగతా ఏంటి కనుక్కోండి. హరిప్రసాద్ చౌరాసియా ఇతను బాంసురి బాగా వాయిస్తాడనమాట. ఈ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చూసినట్లయితే ఆర్టికల్ 129లో సుప్రీంకోర్టు బి ఏ కోర్ట్ రికార్డ్ అని చెప్పడం జరిగిందనమాట. గంగా ప్లేన్ అందరికీ తెలిసిందే, అది గగ్గర్ మరియు టీస్తా మధ్యలో ఎక్స్టెండ్ అయిందని చెప్పుకోవచ్చు. వయలినిస్ట్ ఇక్కడ ఆప్షన్లో నగాయ్ ఆర్ మురళీధరన్ అనేది అతను ఇవ్వడం జరిగిందనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ టైప్ ఆఫ్ లార్జ్ బ్రౌన్ సీవీడ్ దట్ గ్రోస్ ఇన్ ఏ షాలో న్యూట్రియంట్ రిచ్ సాల్ట్ వాటర్ నియర్ కోస్టల్ ఫ్రంట్స్ అరౌండ్ ద వరల్డ్ అంటే కెల్ప్ అనే ఇక్కడ మనం చూసినట్లయితే లార్జ్ బ్రౌన్ సీవీడ్ అనేది మనం చూడొచ్చు అనమాట. వింటర్ ఒలింపిక్ 2026 ఇటలీ హాయిస్ట్ చేయడం జరుగుతుంది. మోహినియట్టం డ్యాన్స్ అందరికీ తెలిసింది కదా. జయప్రభ మీనను చాలా ఫేమస్ డ్యాన్సర్ అనమాట. మోహినియట్టం కేరళలో ఇది చూడొచ్చు మనము. ద గవర్నమెంట్ రిసార్ట్స్ టు బారోయింగ్ ఓన్లీ టు క్లియర్ ద బ్యాక్లాగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇట్ ఈస్ ఆల్సో రెఫర్డ్ యాజ్ జీరో ప్రైమరీ డెఫిసిట్గా మనం
చెప్పుకోవచ్చు అనమాట. హౌ ఈజ్ ట్యూబర్కులోసిస్ స్ప్రెడ్ అవుతుందంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ త్రూ టీబీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ టీబీ వచ్చిన తర్వాత బ్యాసిలీ క్యాల్మెటిక్ గురియన్ అనే వ్యాక్సిన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మూన్ వాక్ అనే డ్యాన్స్ మనం చూసినట్లయితే మైకేల్ జాక్సన్ చేస్తాడు. ఆయన మూన్ వాక్ అనే పుస్తకాన్ని కూడా ఆటోబయోగ్రఫీ అతనే రాయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏ ఆఫీసర్ ఆఫ్ ద లెజెండ్ ఆఫ్ హానర్ అవార్డ్ అనేది లతా మంగేష్కర్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ జోహన్ డెబోరినర్ ఎవరు ఈ విధంగా అరేంజ్ ద ఎలిమెంట్స్ విత్ కెమికల్లీ సిమిలర్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ లిథియము, సోడియము, పొటాషియము ఇవన్నీ చూసినట్లయితే ఇతను అరేంజ్ చేశాడంట. ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ డిసిప్లైన్ బై ద గవర్నమెంట్ కెన్ లీడ్ టు ఏ అండ్ బి అంటే ఎక్సెస్ ఎక్స్పెండిచరు జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువైపోతుందంట ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది లేకోకుంటే. నెక్స్ట్ ఏది నాట్ ఎ సిమ్టమ్ ఆఫ్ బెరీ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ B1 అంటే స్లోలింగ్ హీలీ వౌండ్స్ అనేది మనం చూసినట్లయితే దీనికి సంబంధమే లేదంట. బెరీ అంటే వైటమిన్ B లోపం వల్ల వచ్చే ఈ చిన్న రోగం అన్నమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ట్రాక్ విత్ ఇండియన్ రైల్వేస్ ఏ గాజ్ అనేది మథిరన్ అంటే మహారాష్ట్రలో హిల్ స్టేషన్ ఉందన్నమాట. అక్కడ నారో గేజ్ అనేది వాడడం జరుగుతుంది. ఇలాంటి కొండ ప్రాంతాల్లో ఊటీ కానీ మథిరన్ కొండ ప్రాంతాల్లో నారో అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది బిట్వీన్ ద ట్రాక్స్ మీటర్ కన్నా తక్కువ ఉంటుంది. 0 ఎంత నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మామూలుగా అయితే మీటర్ గేజ్ అంటే 1 మీటర్ ఉంటుంది, బ్రాడ్ గేజ్ అంటే 1 మీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఏది నారో గేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ట్రాక్స్, బ్రాడ్ గేజ్ బిట్వీన్ ద ట్రాక్స్ డిస్టెన్స్ సెంటీమీటర్లో నాకు చెప్పండి. యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ పబ్లిష్డ్ బై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఫర్ 2020 విచ్ స్టేట్ రిజిస్టర్డ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద క్రైమ్స్ అగైన్స్ చిల్డ్రన్ ఐపీసీ సెక్షన్ మరియు స్పెషల్ అండ్ లోకల్ లాస్ ప్రకారం మధ్యప్రదేశ్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఏ ప్లాట్ విత్ అన్ యావరేజ్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ అబౌట్ 600 మీటర్స్ అనేది ఈజ్ బౌండెడ్ బై 3 మౌంటైన్ రేంజెస్ అంటే సాత్పురా రేంజ్ అనేది మనం చూసినట్లయితే నార్త్ సైడ్, ఈస్టర్న్ వెస్టర్న్ ఘాట్ ఎదర్ సైడ్లో డెక్కన్ ప్లాట్ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. మైత్యారామ్ రియాంగ్ సత్యారామ్ అని కూడా పిలుస్తారనమాట. అతనికి పద్మశ్రీ అవార్డు ఈ విధంగా ఫోక్ డ్యాన్స్ హోజాగిరి అనే ఫోక్ డ్యాన్స్లో ఇవ్వడం జరిగింది. ఏఆర్ రెహమాన్కు 52nd గ్రామీ అవార్డు తన సాంగ్ జై హో అనే సాంగ్కి స్లమ్ డాగ్ మిలియనీర్లు వాటికి ఇవ్వడం జరిగిందనమాట. ఉమా శర్మ పద్మభూషణ్ అవార్డు ఎవరైతే ఉందో ఈమె ఒక కథక్ డాన్సర్ అనమాట. కథక్ అనగానే ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి. సో హారిజెంటల్ రోస్ ఇన్ ఏ పీరియాడిక్ టేబుల్ని ఏమంటారంటే పీరియడ్స్ అంటారు, వర్టికల్ గ్రూప్స్ అంటారనమాట. వర్టికల్ రోస్ని ఓల్డెస్ట్ హైకోర్ట్ ఎక్కడ అంటే కల్కట్టా హైకోర్టుగా చెప్పుకోవచ్చు. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అనే పుస్తకాన్ని రాసింది ఎవర్రా అంటే కపిల్ దేవ్ రాయడం జరిగింది. ఏ ప్లేయరు 281 అండ్ బియాండ్ అనేది పుస్తకాన్ని రాయడం జరిగిందంటే వివిఎస్ లక్ష్మణ్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ట్రెడిషనల్ డ్యాన్స్ టు బీ రీఫ్యాషన్డ్ యాజ్ ఎ థియేటర్ ఆర్ట్ అండ్ టు బీ ఎగ్జిబిటెడ్ వైడ్లీ బోత్ అట్ హోమ్ అండ్ అబ్రాడ్ అంటే భరతనాట్యం అనేది చెప్పుకోవచ్చు అనమాట. నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనేది మనం చూసినట్లయితే 15th ఆగస్ట్ 2021లో లాంచ్ చేయడం జరిగింది. పండిత్ భవానీ శంకర్ ఈజ్ ఏ పక్వాజ్ ప్లేయర్గా చెప్పుకోవచ్చు అనమాట. పక్వాజ్ అనేది ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ మెటీరియలాజికల్ ఇన్స్ట్రుమెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫనల్ షేప్డ్ కలెక్టర్ అటాచ్ టు ఏ మెజరింగ్ ట్యూబ్ యూస్ టు మెజర్ రెయిన్ఫాల్ పర్ యూనిట్ ఏరియా అట్ ఏ గివెన్ టైం. దాన్ని స్టాండర్డ్ రెయిన్ గాజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అది రెయిన్ ఎంత వస్తుంది అని చెప్తుంది. ఫాస్టింగ్ అండ్ ఫీస్టింగ్ అనే పుస్తకాన్ని అనితా దేశాయ్ రాయడం జరిగింది. ఇన్హెరిటెన్స్ ఆఫ్ లా కిరణ్ దేశాయ్. ఇక్కడ అనితా దేశాయ్ ఫాస్టింగ్ మరియు ఫీస్టింగ్ అనమాట. సో అడ్వెంచరస్ స్పోర్ట్ ఏదిరా అంటే పారాగ్లైడింగ్. మంచి అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఉంటాయి, పారాగ్లైడింగ్, స్కింగ్ ఇలాంటివన్నీ, పారామోటర్సు. కుకింగ్ ప్రాసెస్ అనేది మనం చూసినట్లయితే దట్ బిగిన్స్ అరౌండ్ 320 Fahrenheit, removes water from a sugar and breaks down the sugar into complex polymers with a sweet, nutty or bitter taste and thus produces a golden brown to dark brown color. దాన్ని మనము క్యారమలైజేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది, క్యారమలైజేషన్ ప్రాసెస్ ఏమేమో ఉన్నాయి తెలుసుకోవాలా. తీజాన్ బాయ్, జాదూరామ్ దేవంగన్, రీతు వర్మ, ఉషా బార్లే, శాంతిబాయ్ చలెక్ వీళ్ళందరూ ఏంట్రా ఫేమస్ అంటే పండవాణి. అందుకోసమే మీరు బుక్స్ ఖచ్చితంగా చెప్పించుకోండి. ఆ బుక్స్లో ఇవన్నీ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట.
సో వీళ్ళందరూ ఎలాంటి ఫామ్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్ అంటే పండవాణి అనే మ్యూజిక్కి చాలా ఫేమస్ అనమాట. హరివంశ్ రాయ్ బచ్చన్ అందరికీ తెలిసిందే. ఆయన మన అమితాబ్ బచ్చన్ వాళ్ళ నాన్నగారు అనమాట. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక్కడ హరివంశ్ రాయ్ బచ్చన్ ఎవరైతే ఉన్నారో అతను ఈ విధంగా ఒక పుస్తకం రాయడం జరిగింది, ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ టైమ్ అని చెప్పి. సో నెక్స్ట్, వాట్ డూ యూ కాల్ ద వాటర్ హోల్డింగ్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ బై మెరైన్ బ్రౌన్ అండ్ రెడ్ ఆల్గే అంటే వీటిని హైడ్రోకొలైడ్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ డాన్సర్స్ ఈజ్ ద ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ తనకి పద్మశ్రీ అవార్డు క్లాసికల్ డ్యాన్స్లో రావడం జరిగిందంటే నర్తకి నటరాజన్కి ఇవ్వడం జరిగిందనమాట. సోనాల్ మాన్సింగ్ ఇతను ఇండియన్ క్లాసికల్ డ్యాన్సరు. ఎవరైతే భరతనాట్యము మరియు ఒడిస్సీ రెండు వస్తాయంట. లేక్ బైకాల్ అనేది వరల్డ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్గా మనం చెప్పుకోవచ్చు వాల్యూమ్ వైజ్. డీపెస్ట్ లేక్ మనం చూసినట్లయితే రష్యాలో ఇది ఉంది. డెప్త్ నియర్ అబౌట్ 16-20 మీటర్స్ అనేది ఉండదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఫేమస్ మరాఠీ నావల్ మృత్యుంజయ్ అనే పుస్తకాన్ని శివాజీ సావంత్ రాయడం జరిగింది. ఇక్కడ ఇన్కరెక్ట్ పేరు విత్ రెస్పెక్ట్ టు సబ్స్టెన్స్ అండ్ దేర్ స్పెసిఫిక్ హీట్కి సంబంధించి మనం చూసినట్లయితే రూమ్ టెంపరేచర్లో అట్మాస్ఫియర్ ప్రెషర్ వాటర్ అనేది 1200 మనం ఇది ఇన్కరెక్ట్ పేరు అంట దాంట్లో ఇచ్చిన దాంట్లో. హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక అంటే 75 ఉన్నాయి. ప్రికాషనరీ డిమాండ్ ఫర్ మనీ అరైజెస్ మెయిన్లీ డ్యూ టు ద అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్ రిసిట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని ప్రికాషనరీ డిమాండ్ ఫర్ మనీ. నెక్స్ట్, మోహనన్ చంద్రశేఖరన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక అవార్డీ ఆఫ్ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీత్ కళానిధి. ఇతను వయలిన్ ప్లేయర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్కి చాలా ఫేమస్. ఎల్డ్స్ డీర్ సబ్ స్పీసీస్ అనేది మనం చూసినట్లయితే ఎండేంజర్డ్ ఇన్ ద ఐయుసిఎన్ రెడ్ లిస్ట్. ఇలాంటి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఉంటుంది. ఐయుసిఎన్ అబ్రివేషన్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇది కేబుల్ లెమ్జావ్ నేషనల్ పార్క్ మణిపూర్లో మనం చూడొచ్చు అనమాట. ఏ స్టేట్ హైయెస్ట్ లెంగ్త్ అనేది నేషనల్ హైవేస్ యాజ్ పర్ ద డేటా 2017 ఉంది అంటే మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నాయి. సౌత్ ఇండియన్ ఫిల్మ్ డాన్సర్ కొరియోగ్రాఫరు కె శివశంకర్ తనకి ఈ విధంగా 2010లో బెస్ట్ కొరియోగ్రఫీకి తెలుగు ఫిల్మ్ మగధీరకు ఇవ్వడం జరిగిందనమాట. శివశంకర్కి నేషనల్ ఫిల్మ్ అవార్డు. ఉస్తాద్ జాకిర్ హుస్సేన్, అల్లారక్క ఖాన్, సబీర్ ఖాన్, పండిట్ కిషన్ మహారాజ్ వీళ్ళందరూ తబలా ప్లేయర్స్ అనమాట. నెక్స్ట్, ఏ పార్టికల్స్ ఆఫ్ విచ్ మెటల్ అనేది 350 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది బాయిల్ చేయడం వల్ల ఈ విధంగా గో ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాస్ స్టేట్ అంటే మెర్క్యూరీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక మెటల్ అట్ లిక్విడ్ ఫామ్ ఇన్ ద రూమ్ టెంపరేచర్. ఉస్తాద్ అమీర్ ఖాన్ అందరికీ తెలిసిందే, అతను ఇందోర్ ఘరానాకు సంబంధించిన అతను. సంజీవ్ సహోతా ద ఇయర్ ఆఫ్ రన్అవేస్ ఫాలోస్ ద లైవ్స్ ఆఫ్ 3 మైగ్రెంట్ వర్కర్స్ హూ ఫ్లీ ఇండియా టు లుక్ ఫర్ వర్క్ ఇన్ ఇంగ్లాండ్. వీళ్ళు ఇండియాను వదిలి వెళ్ళిపోయారనమాట పని కోసము. నెక్స్ట్, ప్రైమేటివ్ వర్టిబ్రేట్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ జాలెస్ సక్కింగ్ మౌత్, నో లిమ్స్ ఆర్ పేడ్ ఫిన్స్ అండ్ కంప్లీట్లీ కార్టిలేజినస్ స్కెలిటన్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో అవి ఎగ్జాంపుల్ ఏదంటే సైక్లోస్టోమా, ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. జాలెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు, సక్ చేస్తూ ఉంటాయి. అమంగ్ ద ఫాలోయింగ్ వర్సటైల్ మ్యూజిషియన్ ఆఫ్ ఇండియన్ ఎవరికి మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ అనేది నేషనల్ అవార్డు ఫర్ ఎ హిందీ మూవీ రుదాలి అండ్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ద బార్డ్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర అని చెప్తారంటే భూపేన్ హజరికాకి ఈ విధంగా అవార్డు అనేది రావడం జరిగింది. 19th century సా ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ కథక్ అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ వాజిద్ అలీ ఖాన్. ఇతను లాస్ట్ నవాబ్ ఆఫ్ ఔద్గా చెప్పుకోవచ్చు అనమాట. ఆశిష్ సంకృత్యన్ ఇతను ఒక ఎక్స్పోనెంట్ ఆఫ్ ద్రౌపద్ మ్యూజిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మంచి డ్యాన్స్ ఫామ్, ఇది ఒక మ్యూజిక్ ఫామ్ అనమాట. ద్రౌపద్ ఆశిష్ శంకరనిత్యన్. నెక్స్ట్, పద్మవిభూషణ్ అవార్డు లెజెండరీ ఇండియన్ క్లాసికల్ డాన్సరు. ఈ విధంగా ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్ని 20th century తీసుకురావడం జరిగిందంటే కేలుచరణ్ మహాపాత్ర అని చెప్పుకోవచ్చు. ఇతనే సృజన్ అనే స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక్కడ ఎవరికి గ్రామీ అవార్డు అనేది ట్వైస్ డానీ బోయిల్స్ ఫిల్మ్ స్లమ్ డాగ్ మిలియనరీ 2010లో ఇవ్వడం జరిగిందంటే 2 అవార్డులు అనేది రావడం జరిగిందనమాట ఏఆర్ రెహమాన్కి. మెరాథన్ రేస్ అంటుగా హాఫ్ మెరాథన్ 21 kilometers అంటారు, ఫుల్ మెరాథన్ ఫర్ 2.195 kilometers అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ ఎలిమెంటు
రీప్లేస్డ్ ఇకా అల్యూమినియం అకార్డింగ్ టు ద మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ ప్రకారము అంటే గ్యాలియంగా మనం తెలుసుకోవాలి. సెల్ దట్ అమిబాయిడ్ ఇన్ షేప్ అంటే వైట్ బ్లడ్ సెల్గా చెప్పుకోవచ్చు. జాకిర్ హుస్సేన్ తబలా ప్లేయరు. కెమికల్ నేమ్ ఆఫ్ జీ, దేనికి జీ అంటే జర్మేనియం అని చెప్పుకోవచ్చు. సో ఏ ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ నాన్ రియాక్టివ్ మోనోఅటామిక్ ఎలిమెంట్స్ విత్ ఎక్స్ట్రీమ్లీ లో బాయిలింగ్ పాయింట్ ఉంటుందంటే గ్రూప్ 18 అనమాట. అంటే పీరియాడిక్ టేబుల్ అని చెప్పి దాంట్లో ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయన్నమాట. హౌ మెనీ రిట్స్ మనకు ఇండియా కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు ఇష్యూ చేసిందంటే 5 ఉన్నాయి. మాండమస్, హెబియస్ కార్పస్, కో వారెంటో ఇలాంటివి ఉన్నాయి. ఇంకా మిగతా 2 నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వన్నాడిల్, పుదివట్టి ధనంజయన్, శాంతా ధనంజయన్ వాళ్ళు దేనికి ఫేమస్ అంటే రాష్ట్రీయ కాళిదాస్ సమ్మాన్ అవార్డు అనేది 2019-20లో రావడం జరిగింది. వాళ్ళు ఏ స్టేట్ బిలాంగ్ చెందుతారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ జూరిస్ట్ ఫలీ ఎస్ నరిమన్ బిఫోర్ మెమొరీ ఫేడ్స్ అనే ఆటోబయోగ్రఫీ రాయడం జరిగిందనమాట. ఐ మీ మైన్ అనే ఆటోబయోగ్రఫీ ఒక ఇంటర్నేషనల్ మ్యూజిషియన్ ఉన్నాడు జార్జ్ హ్యారిసన్ రాయడం జరిగింది. ఏ మణిపురి క్లాసికల్ డాన్సరు గోవింద్జీ నటనాలయ డ్యాన్స్ స్కూల్ అనేది ఆడవాళ్ళకి ఇంఫాల్ మణిపూర్ రాజధానిలో కట్టించడం జరిగింది అంటే బిపిన్ సింగ్ అతను కట్టించడం జరిగిందనమాట. ఏ రేటుతో అయితే ఆర్బీఐ లెండ్స్ టు కమర్షియల్ బ్యాంక్ ఫర్ షార్ట్ టర్మ్, కమర్షియల్ బ్యాంక్స్కి డబ్బులు ఇస్తుందన్నమాట, దాన్ని రెపో రేట్ అంటాడు. ఎప్పుడైతే ఆర్బీఐ ఎత్తిపోతుందో అప్పుడు బ్యాంకుల నుంచి అప్పు అడుగుతుంది, నా దగ్గర డబ్బులు లేదప్ప గవర్నమెంట్ అంతా తినేసింది, నాకు డబ్బులు కావాలంటే. అది బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. రివర్స్ రెపో రేట్ అంటాడు అనమాట. ఆర్బీఐ ఇస్తే పర్లేదు కానీ ఆర్బీఐ తీసుకున్నానంటే గతం గత ఇంకా కథ కచ్చికి ఇక మనం ఇంటికి అని చెప్పుకోవచ్చు. చాలా ఓపిక ఉండాలి. వీడియోలు చేయాలన్నా కూడా, వీడియోలు వినాలన్నా కూడా సక్సెస్ అప్పుడే వస్తుంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ రైటర్స్ హ్యాజ్ రిటన్ ద ఫేమస్ హిందీ నావెల్ గోదాన్ అనే పుస్తకాన్ని మున్షీ ప్రేమ్చంద్ రాయడం జరిగింది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మినరల్స్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ చూసినట్లయితే యురేనియం అనేది చాలా ఇంపార్టెంట్ మెటల్ అని చెప్పుకోవచ్చు. స్టైల్ ఆఫ్ డ్యాన్స్ హాయ్ డ్యాన్స్ అనే పేరుతోటి మనం చూసినట్లయితే ఇది క్రియేటివ్ డ్యాన్స్గా ఉదయ్ శంకర్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. శోభనా చంద్రకుమార్ ఒక రెసిపియంట్ ఆఫ్ పద్మశ్రీగా చెప్పుకోవచ్చు. తను డాన్సరు, భరతనాట్యము. ఫస్ట్ పేబ్యాక్ సాంగ్ ఇన్ హిందీ మూవీస్ వాజ్ రికార్డెడ్ బై మ్యూజిక్ డైరెక్టర్ ఆర్సి బోరాల్ అండ్ పంకజ్ ముల్లిక్. ఏ సంవత్సరంలో అంటే 1935లో మనం చూడొచ్చు అనమాట. ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ బై ద జిఐ ట్రాక్ట్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే డజంట్ ప్రొవైడ్ ఎనర్జీ బట్ హెల్ప్స్ ద బాడీ గెట్ రిడ్ ఆఫ్ వేస్ట్ అండ్ కీప్ ద ఇంటెస్టినల్ ట్రాక్ట్ హెల్తీ అంటే ఇక్కడ ఆన్సర్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అది గ్లైకోజనా, స్టార్చా, షుగరా, ఫిగ్గా. ఫర్దర్ గుర్తుంచుకోవాల్సింది ఏ టైప్ ఆఫ్ ట్రీస్ ఆర్ ఫౌండ్ ఇన్ నార్దర్న్ సెంట్రల్ హిమాలయన్ రేంజ్లో మనం చూడొచ్చు, మరియు సదర్న్ నీలగిరి హై మౌంటైన్ రేంజ్లో అంటే ఓకు, జునిపర్స్, మ్యాపిల్ అనే ఇలాంటి టైప్ మనం చూడొచ్చు అనమాట. ఎక్కువగా మనము ఫుట్బాల్ మ్యాచ్ ఒక టీంలో 11 మంది మాత్రమే ఉండొచ్చు. బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఫర్ కంట్రోల్ ఇన్ ఇండియా దీన్ని 1928లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ప్రకారము ఇండియన్ సింగర్ ఎవర్రా అంటే శుభా ముడ్గల్. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ గ్రూప్ ఆఫ్ అనిమల్ హ్యాజ్ ఎ బాడీ వాల్ కంపోజ్డ్ ఆఫ్ బోత్ సర్క్యులర్ అండ్ లాంగిట్యూడినల్ మసిల్ ఫైబర్స్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అనిలెడా గ్రూప్ అనమాట. ఈ విధంగా సెల్యులర్ క్యూటికల్స్ దట్ ఈస్ సెక్రెటెడ్ బై ఎపిడర్మల్ ఎపిథీలియం అనమాట. అనిలెడా గ్రూప్ అనమాట. ఏ రివర్ బేసిన్ ఈ విధంగా 65,145 కిలోమీటర్ స్క్వేర్ ఆఫ్ విచ్ అబౌట్ 80% లైస్ ఇన్ ద మహారాష్ట్ర అంటే తాప్తి. నాట్ అ ఫెడరల్ ఫీచర్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అడుగుతున్నాడు. డ్యూయల్ గవర్నమెంట్, డివిజన్ ఆఫ్ పవర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏది నాట్ అ ఫెడరల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోడ్ ఆఫ్ అడాప్టేషన్ డన్ బై aquatic plants and animals where osmotic concentration of the body fluids changes with that of the ambient air and water osmotic concentration ఏమంటారంటే కాన్ఫామ్గా చెప్పుకోవచ్చు అనమాట. మనము 1869లో ఈ విధంగా ఓయకోలజీ అనే టర్ము దట్ డిఫైన్స్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్ కనిపెట్టింది ఎవరు అంటే ఎర్నెస్ట్ హెక్కెల్ అనమాట. ఎస్ బాలచంద్రను ఫేమస్ మ్యూజిషియను. ఆయన వీణ మంచిగా వాయిస్తాడనమాట, అది హారిజంటల్గా పట్టుకుంటాడు. కలైమాని
అవార్డ్స్ అనేది మనం చూసినట్లయితే తమిళనాడులో ఇలాంటి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ అనేది మనం చూసినట్లయితే ప్రథమ గ్రామీణ బ్యాంక్గా చెప్పుకోవచ్చు. ఒక ఆటోబయోగ్రఫీ అనేది మనం చూసినట్లయితే నేమ్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ జవహర్లాల్ నెహ్రూ పుస్తకం రాయడం జరిగిందనమాట. అండ్ ఆటోబయోగ్రఫీ అనే పుస్తకాన్ని Who among the following భరతనాట్యం ఎక్స్పోనెంట్స్ రిసీవ్డ్ ద కెవలియర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డ్ అనేది చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఇస్తుందన్నమాట 2004లో. సో అలార్మిల్ వల్లి తనకి ఇవ్వడం జరిగిందనమాట. మిల్కా సింగ్ అందరికీ తెలిసిందే. ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకాన్ని ఆయన ఆటోబయోగ్రఫీ రాయడం జరిగింది. ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ అనేది ఫర్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ వాస్ కేవి మహాదేవన్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అతను తమిళ్ ఫిల్మ్ కందన్ కరుణై అనే సినిమాని తీయడం జరిగిందనమాట. సో పండిట్ భీమ్సేన్ గురురాజ్ జోషి ఎవరైతే ఉన్నారో హిస్ ఫస్ట్ ఎవర్ లైవ్ పర్ఫార్మెన్స్ అనేది 1941లో ఇవ్వడం జరిగింది. ఎస్ఎల్ఆర్ ఒక ఇంపార్టెంట్ టూల్గా చెప్పుకోవచ్చు, యూజ్డ్ బై స్టాట్యూటరీ లిక్విడ్ రేషియోగా చెప్పుకోవచ్చు అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది టు కంట్రోల్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ ఇనిషియేట్ చేశారనమాట. ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ద యూపీఎస్సీ అంటే పార్ట్ 14 కూచిపూడి ఆర్ట్ అకాడమీ మద్రాసులో 1963లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. డాక్టర్ వెంపటి చిన్న సత్యం, చాలా ఇంపార్టెంట్. డాక్టర్ వెంపటి చిన్న సత్యం అంటే అట్లనే కూచిపూడి డ్యాన్స్ గుర్తు రావాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ స్పోర్ట్స్ పర్సను తన యొక్క ఆటోబయోగ్రఫీ ఏస్ అగైనెస్ట్ ఆర్డ్స్ అనే పుస్తకం రాయడం జరిగింది అంటే సానియా మిర్జా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంట్రా అంటే టు డ్రా ద అటెన్షన్ టు ద ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూస్ ఫేసింగ్ ఇన్ ద ఎవ్రీ ఇయర్. సో 7th ఏప్రిల్గా ఈ విధంగా చేయడం జరిగింది హెల్త్ రిలేటెడ్. నెక్స్ట్ ఇక్కడ ఏది నాట్ రిగార్డింగ్ ఫుడ్ చైన్ అంటే ఆల్ ద చైన్స్ ఫార్మ్డ్ బై ద న్యూట్రిషనల్ రిలేషన్స్ ఆర్ యూస్డ్ టు అండర్స్టాండ్ ఎనర్జీ ఫ్లో ఇన్ ఫుడ్ చైన్. ఎనర్జీ లెవెల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ లెవెల్ ఫ్రమ్ lower trophic level to higher trophic level. Every component of food chain forms trophic level. Interrelation between different food chains is known as a food web. సో వీటి ఆన్సర్స్ అనేది మీరు నాకు దేనికి సంబంధించింది కాదని చెప్పి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆల్ ఇండియా డ్యాన్స్ కాంపిటీషన్ అనేది వందే భారతం నృత్య ఉత్సవ్ అనేది యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆజాదీకి అమృత్ మహోత్సవ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లో వస్తుందన్నమాట. జవలిన్ త్రో అన్ను రాణి 63.24 మీటర్లు అట్ ద ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సెట్ చేసింది నేషనల్ రికార్డు. షీ బిలాంగ్స్ టు యూపీ. హిమాచల్ అనేది మనం చూసినట్లయితే ఈజ్ అ రేంజ్ ఆఫ్ హిమాలయాస్, వాటిని లెస్సర్ హిమాలయాస్ అని చెప్పి చెప్తారనమాట. విజిబుల్ సైన్ ఆఫ్ సివియర్ అయోడిన్ డెఫిషియన్సీ అంటే స్వెల్లింగ్ ఇన్ ద నెక్, దాన్ని గాయిటర్గా చెప్పుకోవచ్చు మనము. పాలల్లో ఉండేది ఏ, బి అండ్ డి అనే విటమిన్స్ మనం చూడొచ్చు. షేక్ చిన్న మౌలా ఇతను ఒక ఎక్స్పోనెంట్ నాదస్వరము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి. నిర్మల్ మెహతా తనకు ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ మణిపూరికి ఫేమస్. పద్మశ్రీ అవార్డీ చిత్తని రామచంద్ర హెగ్డే తను నోన్ ఫర్ హిజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫామ్ అంటే యక్షగాన, తమిళనాడులో ఫేమస్ అనమాట. ద మ్యాన్ హూ మేడ్ ద ఎలిఫెంట్ డ్యాన్స్ బై కురియన్ అనే పుస్తకాన్ని డాక్టర్ వర్గీస్ కురియన్ రాయడం జరిగిందనమాట. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆటోమిక్, ఇక్కడ ఆటంలో చూసినట్లయితే ఎన్ అంటే సిగ్నిఫైజ్ ద ఫార్ములా 2n2 అనమాట. 2n2 2s2 2n2 2p6 అని అలా వస్తుంది అనమాట. ద నెంబర్ ఆఫ్ ద గివెన్ షెల్ ఫ్రమ్ ద న్యూక్లియస్గా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద స్టార్టింగ్ వోల్టేజ్ ఆఫ్ అన్ AA బ్యాటరీ యూజ్డ్ ఫర్ హోమ్ గ్యాజెట్స్ సచ్ యాజ్ రిమోట్ కంట్రోల్స్, స్మాల్ టాయ్స్, వైర్లెస్ కిచెన్ అప్లయన్సెస్ అంటే వాటి 1.5 వోల్ట్ అనేది మనం చూడొచ్చు అన్న. ఏ స్పోర్ట్స్లో స్కోర్ డిపెండ్ ఆన్ పుట్టింగ్ ద బాల్ ఇన్ ఏ హోల్ అంటే గోల్ఫ్లో చెప్పుకోవచ్చు అనమాట, హోల్లో పడుతుంది. అన్ఫినిష్డ్ అనే ఆటోబయోగ్రఫీ ప్రియాంక చోప్రా రాసింది, ఈమె యాక్ట్రెస్. ఈ విధంగా డిసెండెంట్ ఆఫ్ ఈశ్వరి ప్రసాద్ ద ఫస్ట్ కథక్ టీచర్ చూసినట్లయితే బిర్జూ మహారాజ్గా చెప్పుకోవచ్చు అనమాట. డిసెండెంట్స్ అంటే శిష్యుడు. నెక్స్ట్ తన తర్వాత వచ్చిన వాళ్ళు కథక్ డ్యాన్స్ ఎక్స్పోనెంట్ బిర్జూ మహారాజు, ఇతను లక్నో ఘరానాకు సంబంధించిన అతను. కథక్ డాన్ని ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి. ఆటోబయోగ్రఫీ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాసిన ఆటోబయోగ్రఫీ చేంజింగ్ ఇండియా అని చెప్పి చెప్పుకోవాలి.
యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ మనం చూసినట్లయితే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 52 నుంచి 78లో మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ ఇండియా ఎవరైతే అన్నా చండీ ఉందో ఆమె ఒక ఆత్మకథ అనే పుస్తకాన్ని ఆటోబయోగ్రఫీ రాయడం జరిగింది. స్ట్రక్చరల్ లేయర్ సరౌండ్స్ ద ఆల్గల్, ఫంగల్ అండ్ ప్లాంట్ సెల్ అండ్ ప్రొవైడ్స్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ మెకానికల్ అండ్ ఆస్మోటిక్ స్ట్రెస్. ఏంట్రా అంటే సెల్ వాల్గా చెప్పుకోవచ్చు. ఫార్ములా ఫర్ ఈథేన్ అంటే H2CCH2 అని చెప్పుకోవాలి. విచ్ బేస్ యూనిట్ డిస్కవర్డ్ ఇన్ 1820 రిప్రజెంట్స్ 1 కూలుంబ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ పర్ సెకండ్ అంటే ఇక్కడ యాంపియర్గా చెప్పుకోవచ్చు. విచ్ ఈస్ ద పెరెన్నియల్ కార్నివోరస్ ప్లాంట్ ఆఫ్ ద సన్డ్యూ ఫ్యామిలీ దట్ అట్రాక్ట్స్ ప్రేస్ అండ్ యూజువల్లీ ట్రాప్స్ ఇన్సెక్ట్స్ అండ్ దెన్ బ్రేక్స్ దెమ్ డౌన్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్. దాన్ని మనం వీనస్ ఫ్లై ట్రాప్గా చెప్పుకోవాలి. ఇక్కడ అలార్మెలీ వెల్లి ఇది ఒక అవార్డు వాజ్ అవార్డెడ్ విత్ ద కెవిలియర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డ్ అనేది మనం చూసినట్లయితే ఫ్రాన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట ఈ అవార్డు. విక్రమ్ ఘోష్ గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అవార్డు, మ్యూజిక్ కంపోజరు, ఇండియన్ క్లాసికల్కి తబలా ప్లేయర్ అని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఖయాల్ సింగర్స్ 19th century తన్రాజ్ బై బహదూర్ షా జఫర్ లాస్ట్ ముఘల్ ఎంపరర్గా చెప్పుకోవాలి. అలాంటిది మీర్ కుతుబ్ బక్ష్కి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఇతను హైయెస్ట్ సివిలియన్ అవార్డు 2001 భారతరత్న ఇవ్వడం జరిగింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ మనం చూసినట్లయితే ఈ రిలే రేస్లో బ్యాటన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. జీడిపి దట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ద కాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, వాటిని గ్రీన్ జీడిపి అని చెప్పుకోవచ్చు. ఏ స్టేట్లో kinetic energy of molecules greater than the forces of attraction between them, such as they are so far apart and move independently of each other అంటే గ్యాస్ స్టేట్లో అనమాట. హూ వాజ్ ద అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 1926 ఫర్ హిజ్ వర్క్ ఆన్ ద డిస్కంటిన్యూస్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్ అంటే జీన్ బాప్టైజ్డ్ పెరిన్. వాళ్ళకి ఈ విధంగా అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఆజాద్ రాయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ థీమ్ ఆఫ్ టోక్యో చాలా చూడండి, ఎంత టైం పడుతుందని కాదు, ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా ముఖ్యము. ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నానో అండర్ ఎస్టిమేట్ చేయకండి, చాలా బాగుంటుంది కంటెంట్ ఇది. సో ఓపిక ఉండాలి. 60 వీడియోస్ ఇట్ మే టేక్ 1 hour, ఆబ్వియస్లీ 60 slides అనమాట. సో ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. ఎందుకంటే నేను ఓపికగా చెప్తున్నానంటే మీరు కూడా ఓపికగా వినాలి. నాకు ఎంత అలసిపోయినా కూడా మ్యాక్సిమం కంటెంట్ మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బుక్స్ కావాలనుకుంటే కొనుక్కోండి, నో ప్రాబ్లం. కానీ నేను చెప్పే మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, హెల్ప్ అవుతాయి అన్నమాట. సెంట్రల్ థీమ్ ఆఫ్ టోక్యో పారాలింపిక్ అనేది 2020 యునైటెడ్ బై ఎమోషన్ వాళ్ళ యొక్క మెయిన్ థీమ్ అనేది ప్రతి ఒక్క సంవత్సరం మారుతూ ఉంటుంది. హుమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బాయ్స్ డోంట్ క్రై అనే పుస్తకాన్ని మేఘా పంత్ రాయడం జరిగింది. పద్మశ్రీ గురు మాయదర్ రౌత్ పైనీరింగ్ స్పిరిట్ రివైవ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సెస్ ఫామ్ అంటే ఇక్కడ ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్గా మనం చెప్పుకోవాలి. ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ హోల్డ్స్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సింగింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ అంటే కుమార్ సను అని తెలుసుకోవచ్చు. మినరల్ అండ్ మైన్స్ ఇది డెవలప్మెంట్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ అని 2021లో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో విచ్ అమెండెడ్ ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1957 అని చెప్పుకోవాలి. సో ఇక్కడ మైటోకాండ్రియా గురించి, మైటోకాండ్రియా వితౌట్ అవుటర్ మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ మైటోప్లాస్ట్ అని చెప్తారనమాట. అది కరెక్ట్ అంట. ఏ ప్లేస్ సదర్న్ స్లోప్స్ ఆఫ్ ఖాసీ హిల్స్లో యావరేజ్ ఆఫ్ 12,000 mm రెయిన్ఫాల్ పర్ ఇయర్ చూడొచ్చు. అంటే ఎక్కువగా మాసిండ్రం అనే ప్రాంతంలో ఇండియాలో వరల్డ్ యూ కెన్ సే ద మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాహిత్య అకాడమీ అవార్డ్ విన్నింగ్ నావెల్ ఆఫ్ ద ఇండియన్ రైటర్ అమితావ్ ఘోష్గా ఆయన షాడో లైన్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఎవరు ఫాలోయింగ్ పర్సనాలిటీస్ హ్యాస్ కంపోజ్ నేషనల్ అంథమ్ ఆఫ్ ఇండియా అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. హూ రికగ్నైజ్డ్ ఎలిమెంట్స్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ అపోజ్ ద ఫ్లోగిస్టన్ థియరీ బై డిస్కవరింగ్ ద రోల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ కంబషన్ అండ్ రెస్పిరేషన్ అంటే యాంటోనీ లావాయిజర్. ఆక్సిజన్ అంటే దాంట్లో ఆయన గుర్తుకు రావాలన్నమాట. ఏది ఫండమెంటల్ డ్యూటీ కాదని అడుగుతున్నాడు. టు క్యాస్ట్ ఓట్ డ్యూరింగ్ ఎలక్షన్స్, టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా, టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్, టు ప్రొటెక్ట్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. దీంట్లో టు క్యాస్ట్ ఓట్ డ్యూరింగ్ ద ఎలక్షన్స్ అనేది నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బుక్స్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ
ఆఫ్ ద ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ అంటే అన్డిస్ప్యూటెడ్ ట్రూత్ మై ఆటోబయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ఆయన ఆటోబయోగ్రఫీ అనమాట. క్లాసికల్ డాన్సరు ఎవరికి ఈ విధంగా సంగీత్ నాటక అకాడమీ అవార్డు అనేది 1966లో ఒడిస్సీ డ్యాన్స్లో కేలుచరణ్ మహాత్ పాత్రకు ఇవ్వడం జరిగింది. ఈ సంగీత్ నాటక అకాడమీ అనేది 1953లో సెటప్ చేయడం జరిగింది. కరెంట్ ఇన్ ద బల్బ్ విల్ స్టాప్ ఫ్లోయింగ్ ఇఫ్ ద కరెంట్ ఈజ్ బ్రోకెన్ ఆర్ ఫ్యూజ్ ఈజ్ బ్రోకెన్. ఎన్డిపి అట్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు జీడిపి అట్ ఎఫ్సి మైనస్ డిప్రిసియేషన్గా అది ఎకనామిక్లో మనం చూడొచ్చు. వై డూ పీపుల్ లివింగ్ ఇన్ ద కొంకన్ కోస్ట్ నాట్ ఎన్కౌంటర్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ సీజనల్ రిథమ్ అంటే కోస్టల్ లొకేషన్స్ వల్ల ఆ విధంగా మనం చూడొచ్చు అనమాట. ఉమయాలపురం కె శ్రీనివాసన్ చాలా ఇంపార్టెంట్. ఉమయాలపురం కె శ్రీనివాసన్ పద్మభూషణ్ అవార్డీ మృదంగం ప్లేయర్ అని చెప్పుకోవాలి. సో హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్ ఎవరికైతే ఈ విధంగా పద్మభూషణ్ అవార్డీ బై ద గవర్నమెంట్ అండ్ టైటిల్ ఆఫ్ రాజ్య గాయిక అనే టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది బై ద గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్ 1969 అంటే కేసర్బాయ్ కేర్కర్ అనమాట. వేర్ ఈజ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటైనరింగ్ సిచ్యువేటెడ్ అంటే గుల్మర్గ్లో ఉంది. హరిప్రసాద్ చౌరాసియా ఇతను బాన్సురి ఆర్ బంబూ ప్లేయర్ అని చెప్పుకోవాలి. టైటానియం ఆక్సైడ్ దీన్ని వైట్ పిగ్మెంట్గా ప్రొడక్ట్స్లో సచ్ యాజ్ టూత్ పేస్ట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఇక్కడ లిమ్నైట్లో మనం చూడొచ్చు అనమాట. ఫ్రీడమ్ ఫైటరు ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ గాంధీ రాయడం జరిగింది. ఫేమస్ క్లాసికల్ డాన్సర్ తంజోర్ బాల సరస్వతి పద్మ విభూషణ్ అవార్డు 1977లో ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంట్రా అంటే ఫుల్ రేంజ్ ఆఫ్ లైట్ దట్ ఈస్ జనరలీ డివైడెడ్ ఇంటూ 7 రీజన్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ అండ్ ఇన్ ఆర్డర్ ఇంక్రీజ్ ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఒడిస్సీ రీజన్ ఆఫ్ నెక్స్ట్ శాండిల్వుడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ట్రాపికల్ డిసైడియస్ ఫారెస్ట్లో మనం చూడొచ్చు. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అనే పుస్తకాన్ని కపిల్ దేవ్ రాశారు. నెక్స్ట్ థాలోఫైటా అనేది మనం చూసినట్లయితే ఎ ప్లాంట్ బిలాంగ్స్ టు డివిజన్ థాలోఫైటా అంటే లిట్మస్ సొల్యూషన్ అనేది దాంట్లో మనం ఉంటుందంట. వోల్ట్మీటర్ అనేది కనెక్టెడ్ అక్రాస్ ద పాయింట్స్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్సెస్ టు బి మెజర్డ్ అంటే ప్యారలల్లో మనం చూడొచ్చు అనమాట. థర్డ్ మ్యాన్ అనేది రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటే క్రికెట్కి సంబంధించిన దాంట్లో థర్డ్ మ్యాన్ ఉంటాడనమాట. సో సమ్మర్ ఒలింపిక్ 2028 లాస్ ఏంజల్స్లో వాళ్ళు హోస్ట్ చేస్తారనమాట. ఇండియన్ కర్ణాటిక్ మ్యూజిషియన్స్ పద్మవిభూషణ్ అవార్డు 1991లో అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మరియు రీసెర్చ్ ఇన్ స్విట్జర్లాండ్ ఎవరికి వచ్చిందిరా అంటే డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అదేవిధంగా ఫ్లో ఆఫ్ ఫ్యాక్టర్ పేమెంట్స్ ఫార్మ్స్ ద బేసిస్ టు ఎస్టిమేట్ ద నేషనల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ యాంగిల్ అని చెప్పుకోవాలి. సూర్య క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది మనం చూసినట్లయితే తిరువనంతపురంలో 10 రోజులు జరుగుతుందంట. ఆల్బమ్ ల్యాండ్ ఆఫ్ గోల్డ్ అనే ఆల్బమ్ని అనుష్క శంకరు కంపోజ్ చేశారు. రాజీవ్ తరనాథ్ ఇతను ఒక డిసైపుల్ ఆఫ్ అలీ అక్బర్ ఖాన్ అని చెప్పుకోవచ్చు. ఇతను ఒక సరోద్ ప్లేయర్. సాలెనం లైకోపర్సియం ఎల్ ఒక సైంటిఫిక్ నేమ్ అనమాట టొమాటోకి. ప్యాంథరియా టైగ్రిస్ బెంగాల్ టైగర్కి. అలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్ల్యాండ్ అనే ఈ క్లాసికల్ ఆథర్ బుక్ లెవిస్ క్యారోల్ అని చెప్పుకోవాలి. అవుట్ సైడ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అనేది చూసినట్లయితే లెస్ డెన్స్ ఉంటుందంట, థిక్ ఉంటుందంట. అండ్ యాండియోసిటిక్ టు గ్రానైట్ కంపోజిషన్ దాన్ని కంటినెంటల్ ట్రస్ట్గా చెప్పుకోవచ్చు. సెల్ బయాలజీ వాట్ ఈస్ ఎ లార్జ్ డబుల్ మెంబ్రెయిన్ ఆర్గనెల్లీ దట్ ఈస్ సమ్టైమ్స్ రెఫర్డ్ యాజ్ సెంట్రల్ యూనిట్ ఆఫ్ ద సెల్ బికాస్ ఇట్ కంటైన్స్ క్రోమోజోమ్స్ దట్ బియర్ జెనెటిక్ మెటీరియల్ దాన్ని మనం న్యూక్లియస్గా చెప్పుకోవాలి. ద వ్యాలీస్ లయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ దాన్ని మనము డ్యూన్స్గా చెప్పుకోవచ్చు. ఆటోబయోగ్రఫీ ఒక ఇండియన్ నావలిస్ట్ ఖుష్వంత్ సింగ్ ఉన్నాడు. ట్రూత్ లవ్ ఎ లిటిల్ మ్యాలీజ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏ బ్యాట్స్మెన్ కెన్ బి గివెన్ అవుట్ ఇన్ 10 ways 10 రకాలుగా అవుట్ ఇవ్వచ్చంట. సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు అనేది మనం చూసినట్లయితే వాజ్ కాన్స్టిట్యూటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ అంటే 1952. ద ప్రైవేట్ లైఫ్ ఆఫ్ అన్ ఇండియన్ ప్రిన్స్ ఈజ్ ఎ నావెల్ రిటర్న్ బై హూమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆథర్స్ అంటే ముల్క్ రాజ్ ఆనంద్. రుక్మిణీదేవి అరుందలే అవార్డు అనేది మనం చూసినట్లయితే సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు 1957లో భరతనాట్యం డాన్సర్గా చెప్పుకోవచ్చు. ఏ నావల్ వాజ్ రిటర్న్ బై ఇండియన్ ఆథర్ అరుంధతి రాయ్ అంటే స్లీపింగ్ ఆన్ జూపిటర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ విచ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ ఈజ్ ద హాప్ అనే వర్డ్ యూజ్ చేస్తారని ట్రిపుల్ జంప్లో. సంగీత్ నాటక్ అకాడమీ
ఇది ఒక బాడీ వర్కింగ్ అండర్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లో వస్తుంది అనమాట ఈ అకాడమీ. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఇతను తాన్సేన్ ఆఫ్ ద 20th సెంచరీగా చెప్పుకోవచ్చు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ బెస్ట్ నోన్ ఫర్ ప్లేయింగ్ సహనా చెప్పుకోవచ్చు. మైక్రో ఫైనాన్స్ మూవ్మెంట్ అనేది ఇండియాలో ఫార్మలీ ఈ విధంగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ నాబార్డ్ వాళ్ళు 1992లో లాంచ్ చేశారు. లలిత్ కళా అకాడమీ అవార్డ్ అనేది 1954 ఎస్టాబ్లిష్ చేశారు. ఫుడ్ స్టోర్డ్ ఇన్ బ్రౌన్ ఆల్గే ఏ విధంగా స్టోర్ చేస్తారంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ దట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లామినరిన్ ఆర్ మనిటోల్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్రెడిటెడ్ విత్ ద బిల్డింగ్ ఢిల్లీస్ లాల్ కిలా అంటే షాజహాన్ కట్టించాడనమాట. పండిట్ ఆనంద గోపాల్ బండోపాధ్యాయ, ఇతను ఒక తబలా ప్లేయర్గా చెప్పుకోవచ్చు. బనారస్ ఘరానా నుంచి బిలాంగ్ అవుతాడనమాట. లక్నో ఘరానా, బనారస్ ఘరానా ఇలాంటి ఘరానాస్ ఉంటాయన్నమాట. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంట్రా అంటే సో బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల ప్రమోట్స్ ఏ హెల్తీ మైండ్ అని చెప్పుకోవాలి. ఏ మినిస్టర్ హూ ఫర్ ఎనీ పీరియడ్ ఆఫ్ 6 consecutive months ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఇక్కడ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ షల్ అట్ ద ఎక్స్పిరేషన్ ఆఫ్ దాట్ పీరియడ్ సీజ్ టు బీ ఏ మినిస్టర్ అని తెలుసుకోవాలన్నమాట. లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇట్ రియాక్ట్స్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్, సోడియం సైట్రేట్ కాజింగ్ ద లిక్విడ్ టు ఫిజ్ అండ్ బబుల్ అని చెప్పుకోవాలి. వెన్ డు ఎలక్ట్రాన్స్ మూవ్ ఫర్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్ ఇన్ కండక్టింగ్ మెటాలిక్ వైర్ అంటే ఓన్లీ ఇఫ్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్రెషర్ ఉంటేనే అలా జరుగుతుందన్నమాట. ఆటోబయోగ్రఫీ జర్నలిస్ట్ది డెవిల్స్ అడ్వకేట్గా ద అన్టోల్డ్ స్టోరీ కరణ్ థాపర్ రాయడం జరిగిందనమాట. బ్యాంక్ అనేది కేసీసీ టు సపోర్ట్ క్రెడిట్ ఇన్ అగ్రికల్చర్. కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అనమాట. అనిమల్ సెల్స్లో ద మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనెల్లీ ఆర్ జనరలీ స్మాలర్ అండ్ హెల్ప్ టు సెపరేట్ వేస్ట్ ప్రొడక్ట్స్, దాన్ని వాక్యూల్స్గా చెప్పుకోవచ్చు. ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ ఫేమస్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ప్లేయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇండియన్ మ్యూజిక్ అంటే తబలా. తాన్సేన్ అందరికీ తెలిసిందే. సో వెల్ నోన్ మ్యూజిషియన్, ఆయన మొఘల్ అక్బర్ దర్బార్లో ఉండేవాడు అనమాట. మెటబాలిక్ రియాక్షన్స్ అనేది మన బాడీలో క్యారీడ్ అవుట్ బై ప్రోటీన్స్ అని తెలుసుకోవాలి. ఆస్థాన నర్తకి రెసిడెంట్ డాన్సరు తిరుమల తిరుపతి దేవస్థానంలో యామిని కృష్ణమూర్తి ఉండేదన్నమాట. అగుంబే ఏ బయోడైవర్సిటీ రిచ్ రీజన్ దాట్ రిసీవ్స్ 7640 mm ఆఫ్ యావరేజ్ యాన్యువల్ రైన్ఫాల్ ఆఫ్ సౌత్ ఇండియాలో. ఇది మనం కర్ణాటకలో చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఆస్థాన నర్తకి అడిగారు. సేమ్ క్వశ్చన్ మనం MTSలో కూడా చూడొచ్చు అనమాట. అందుకే అక్కడ క్వశ్చన్లు ఇక్కడ క్వశ్చన్లు అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ స్టాటిక్ కాబట్టి. 8th T20 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆర్గనైజ్ చేశారనమాట. గురు శ్యామ్ చరణ్ పాటి వాజ్ కన్ఫర్డ్ ద పద్మశ్రీ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్స్ మెయిన్లీ చౌ డ్యాన్స్ ఫామ్ అనమాట. ఫేమస్ మ్యూజిషియన్ షకూర్ ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సారంగి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ 2 మరియు పార్ట్ 3 ఈ విధంగా ఒక గంట వీడియోలో మొత్తం CHSL 2022లో జరిగిన ఎగ్జామ్స్ పేపర్స్ అన్ని డిస్కస్ చేస్తాను. నాకు ఓపిక ఉంటే మూసుకొని మీరు వింటే బాగుపడతారు, లేదంటే ఆ గడ్డి తింటారు. ఎందుకంటే కష్టం చేస్తేనే ఏదన్నా ఫలితం అనేది దొరుకుతుంది. అంతే. థ్యాంక్స్ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. జై హింద్.